నమస్కారం. స్వతంత్ర భారతం అర్థవంతమైన చర్చ కార్యక్రమానికి స్వాగతం. భారతదేశం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి భారీ ఆర్థిక ప్యాకేజీని భారత ప్రధాని నిన్న రాత్రి ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రకటించిన వివిధ ఉద్దీపన పథకాలతో కలిపి మొత్తం 20 లక్షల కోట్ల రూపాయలు ఈ సంవత్సరంలో 2020 సంవత్సరంలో ఆర్థిక రంగాన్ని ఊతమిచ్చేందుకు ఖర్చు పెట్టబోతున్నట్టుగా భారత ప్రధాని చెప్పారు. దానిలో బ్రేకప్ ఒక్కొక్క రంగానికి ఏమేమి చేయబోతున్నారు, ఎంఎస్ఎంఈలు కావచ్చు, పేదలు, కార్మికులు, వలస కార్మికులు, వ్యవసాయ రంగం, వీటన్నిటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని ఆర్థిక మంత్రి రాబోయే కొద్ది రోజుల్లో తెలియజేస్తారని చెప్పారు. అలాగే లాక్డౌన్ 4 కూడా ఉండబోతున్నది, లాక్డౌన్ 4.0 కూడా ఉండబోతున్నది. కాకపోతే అత్యంత సరళంగా ఇప్పటితో అసలు పూర్తిగా కంపేర్ చేయలేని విధంగా పూర్తి భిన్నంగా ఉండబోతున్నది. సామాజిక దూరం, మాస్కులు కట్టుకోవటం, అవి తప్ప మిగతా వాటిలో చాలా సాడిలింపులు ఉంటాయన్నది కూడా భారత ప్రధాని వ్యక్తం చేసిన మాటల్లో నేను తెలుస్తుంది. అయితే కీలకంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. భారత్ ఇక స్వావలంబన దిశగా నడవాల్సిందే, సెల్ఫ్ రిలయంట్ ఇండియాగా భారత్ అవతరించాలి, 21వ శతాబ్దం మనది కావాలి అని చెప్పారు. దాంతో భాగంగా ఆయన ముఖ్యంగా పారిశ్రామిక రంగానికి సంబంధించి 4 అంశాలు లేవనెత్తారు. అది భూమి, కార్మికులు, అలాగే ద్రవ్య లభ్యత, 4వది చట్టాలు. వీటిని పూర్తిగా దాని మౌలిక రూపాన్ని మార్చేయబోతా ఉన్నాం. రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పారిశ్రామిక రంగాన్ని, ఉత్పత్తిని పెంచేటువంటి ప్రయత్నాలు భారతదేశంలో జరగబోతున్నాయని చెప్పారు. మొత్తం భారత ఆర్థిక రంగానికి, భారతదేశానికి 21వ శతాబ్దంలో భారత్ ముందుకెళ్ళడానికి 5 పిల్లర్స్గా ప్రధాని అభివర్ణించారు. ఎకానమీ, ఇన్ఫ్రాస్ట్రక్చరు, టెక్నాలజీతో కూడుకున్నటువంటి సిస్టమ్స్ని ప్లేస్ చేయబోతున్నారు. అలాగే ప్రజలు, ఉత్సాహవంతులైనటువంటి ప్రజలు, అలాగే సొసైటీ అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ అన్ని అంశాలు మీద చర్చిద్దాం. చర్చలో మనతో పాటు డాక్టర్ జయప్రకాష్ రాణి గారు, లోక్సత్తా వ్యవస్థాపకులు, ఆర్థిక రంగ నిపుణులు, మనతో జాయిన్ అయ్యారు గూగుల్ జియో నుంచి. జూలకంటి రంగారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు ఇక్కడ మనతో ఉన్నారు. అలాగే డాక్టర్ రియాజ్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, వరంగల్ స్టూడియో నుంచి మనతో ఉన్నారు. అలాగే భానుప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, తిరుపతి నుంచి మనతో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో మనతో రవిమారుతి గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కూడా మనతో మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా జేపీ గారు, మీరు ఎప్పటి నుంచో ఒక మాట చెప్తూ ఉంటారు, ఒక సంక్షోభం గొప్ప అవకాశానికి దాన్ని అనువుగా మలుచుకోవాలి, ప్రతి సంక్షోభం నుంచి దాన్ని ఒక అవకాశంగా మనం మలుచుకోవాలని చెప్తూ ఉంటారు. కరెక్ట్గా అవే పదాలు నిన్న భారత ప్రధాని వాడారు. ఎన్ ఆపర్చునిటీ ఇన్ ఏ క్రైసిస్ అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. అలాగే కొన్ని ఆయన చెప్పిన మాటల్లో కొంత నిజంగా రిఫార్మ్స్ వైపుగా ఆలోచన చేస్తున్నట్టుగా కనపడుతుంది. అలాగే ప్యాకేజ్ కూడా ఈవెన్ విమర్శకులు కూడా ఎవరు ఊహించినంత పెద్ద ప్యాకేజ్ అయితే ప్రకటించారు. ఆచరణలో ఎలా వస్తుంది, బ్రేకప్ ఎలా వస్తుంది, నిజంగా గ్రాస్ రూట్ లెవెల్ ప్రజలకు ఏం చేరుతున్నది వివరాలు రావాల్సి ఉంది. మొత్తంగా ఎలా చూస్తూ ఉన్నారు నిన్న భారత ప్రధాని ప్రసంగాన్ని? శ్రీనివాస్, మీరు అన్నట్టుగా ఇది చాలా కీలకమైన ప్రసంగం. ఈ మాటలు కనుక చేతల దాకా వెళ్ళినట్టయితే నిజంగా దేశానికి 1991లో ఎట్లాగైతే ఆర్థిక సంస్కరణలు ఒక సంక్షోభ సమయంలో దేశాన్ని మలుపు తిప్పినాయో, ఆనాడు జరగకుండా ఉన్నట్టయితే మన పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు ఆ పని చేయకుండా ఉన్నట్టయితే ఇవాళ మనం కూర్చొని మాట్లాడేవాళ్ళం కాదు. మనకి మొబైల్ ఫోన్స్ ఉండేవి కాదు, ఇంటర్నెట్ ఉండేది కాదు, ఈ దేశంలో కనీసం విద్యుత్ అందేది కాదు ప్రతి ఇంటికి. ఆనాడు విద్యుత్ దొరకడమే, కరెంట్ ఉంటేనే మనం చాలా అదృష్టంగా భావించేవాళ్ళం. మనకి ఏది ఉండేది కాదు. కానీ ఆ తర్వాత చేయవలసిన పనులు చాలా చేయకుండా విస్మరించాం, ఏ పార్టీలు ఉన్నా కూడా పార్టీలకు అతీతంగా. ఇప్పుడు ప్రధానమంత్రి గారు చాలా అపారమైనటువంటి జనబలంతో, పార్లమెంట్లో సంఖ్యాబలంతో 2 సార్లు ఎన్నికైనారు. అంతకుమించి జన ఆదరణ ఉన్నది, ప్రజలకు ఆయన పట్ల విశ్వాసం ఉన్నది, పార్టీలకి, వర్గాలకి, ప్రాంతాలకి అతీతంగా. మరి ఆయనకి పూర్తిగా ఆయన పార్టీ మీద, ఆయన కేబినెట్ మీద పట్టు ఉన్నది. ఆయన మాట కాదనే పరిస్థితి లేదు. ఆయన చిత్తశుద్ధి ఉంది, నిజాయితీ ఉన్నది. కానీ ఇప్పటిదాకా 5.5 ఏళ్ల పాటు దేశంలో నిజాయితీగా మాట్లాడుకుంటే జరగాల్సిన పని జరగలేదు. రాజకీయ ఫలితాలు, ఎన్నికలు, పార్టీ ప్రభావాన్ని విస్తరింపజేయటం, దాని మీద దృష్టి చాలా బలంగా పెట్టారు విజయవంతంగాను. కానీ దేశ భవిష్యత్తు కోసం కావలసిన మార్పులు రాలేదన్నటువంటి బలమైన భావాన్ని నేను చాలాసార్లు వ్యక్తపరిచాను. నిన్నటి ప్రసంగం ఒక మార్పుకి సంకేతంగా భావించాలి. అయితే చివరికి ఆచరణలో ఏమవుతుందో చూడాలి. నా దృష్టిలో 20 లక్షల కోట్ల రూపాయల డబ్బులు లేదా నా ప్యాకేజీ కంటే అది ఎట్లాగో ఎంతో కొంత చేయాలి. అంతకంటే కీలకమైనది మీరు చెప్పారే, ల్యాండ్, లేబర్, లిక్విడిటీ, లాస్ అని చెప్పానది. అలాగే ఆయన మళ్ళీ గ్లోబల్ సప్లై చైన్స్, మనం అంతర్జాతీయ ఉత్పత్తి క్రమంలో భాగస్వాములం కావాలి. చైనా ఎట్లాగైతే దానిలో భాగస్వామి అయ్యి క్రమక్రమంగా ఆధిపత్యాన్ని పొందింది ప్రపంచ సప్లై చైన్లో, చైనాది ఇవాళ పై చెయ్యి, మొట్టమొదటి చెయ్యి. అసలు చైనా లేకపోతే ప్రపంచం పని చేయని పరిస్థితికి వచ్చింది. మీ మొబైల్ ఫోన్ దగ్గర నుంచి మీరు
పెట్టుకునే కళ్ళజోడు దగ్గర నుంచి మీ ఇంట్లో ఎయిర్ కండిషనర్ దగ్గర నుంచి ప్రపంచంలో చైనా ఉత్పత్తి, చివరికి ప్రపంచంలో ఎక్కడ కావాలన్నా కూడా ఈ వెంటిలేటర్స్ దగ్గర నుంచి ఏం కావాలన్నా, మాస్కుల దగ్గర నుంచి ఏం కావాలన్నా చైనా అనే పరిస్థితి వచ్చింది. ఈవేళ భారతదేశానికి అంత స్థాయిలో కాకపోయినా కూడా ఒక మంచి అవకాశం ఉన్నది, అది గుర్తించినట్టు కనిపిస్తోంది. అందుకని ఆయన గ్లోబల్ సప్లై చైన్స్ అని చెప్పన్నారు, ఉత్పత్తిలో సామర్థ్యం అని చెప్పన్నారు, అట్లాగే ఆయన మరొక పదం కూడా వాడారు, క్వాలిటీ అన్నారు, ప్రమాణాలు అన్నారు, నాణ్యత అన్నారు, ఆరోగ్యాన్ని ఆర్థిక వ్యవస్థని కలిపి చూడాలని చెప్పని చాలా బలమైన సంకేతాన్ని ఇచ్చారు. కాబట్టి నిజంగా గనక ఆచరణలో ఇవి చూపెట్టినట్టయితే ఈ దేశానికి శుభసూచకం. ఎందుకంటే ఇప్పుడున్న అవకాశం మళ్ళీ ఇంకో 25-30 ఏళ్ళ దాకా ఇంకో తరం దాకా రాదు. దాన్ని ఉపయోగించుకుంటే ఆయన చరిత్రలో ఆయన కీర్తి నిలబడిపోతుంది. ఒక రకంగా ఆయనకు లెగసీ ఇది. ఈ టర్మ్ తర్వాత ఎంతకాలం ఉంటారో మనకు తెలియదు, కానీ ఒక లెగసీ ఈ దేశ భవిష్యత్తుకు శుభసూచకం అవుతుంది. కానీ ఆచరణలో మాత్రం చిత్తశుద్ధితో ఈ పనులు చేయాలి, చేస్తారని ఆశిద్దాం. రెండవది జేపీ గారు, అంటే ఓకే మీరు ఈ రిఫార్మ్స్ సంబంధించి ఏం జరుగుతుందో నిజంగా వాటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ అటు కార్మికుల ప్రయోజనాలని, ఇటు యాజమాన్యాల ప్రయోజనాలని, దేశ ప్రయోజనాలు అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఏ రకంగా చేస్తారు ఒక అంశం అయితే, సార్ రెండవది ఈ ప్యాకేజీకి సంబంధించి కూడా అంటే కీలకంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు ఎదురు చూస్తూ ఉన్నాయి ఆదుకోవాలని, ఎంఎస్ఎంఈలు పెద్ద ఎత్తున ఎదురు చూస్తూ ఉన్నాయి, రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే రఫ్గా మీ అంచనా ప్రకారం కొంత అంటే ఇప్పుడు ఒక చర్చ వస్తుందంటే ఇప్పుడు నిన్న ప్రకటించిన 20 లక్షల కోట్లలో దాదాపు 7.5-8 లక్షల కోట్లు ఇప్పటికే ప్రకటించినవి ఉన్నాయి. 1,70,000 కోట్లు స్వయంగా ప్రధాని ప్రకటించినవి కావచ్చు, ఆర్బీఐ రకరకాల రూపాయలు ఇచ్చిన ఉద్దీపనలు కావచ్చు, అన్నీ కలిపి ఒక 7-8 లక్షల కోట్ల దాకా ఆల్రెడీ వచ్చిన దానిలోనే ఉందని. బట్ అయినా కూడా స్టిల్ ఒక 12 లక్షల కోట్లు అంటే చాలా పెద్ద అమౌంట్. బట్ దానిలో ఎలా ఉంటే బాగుంటుంది, ఏ వర్గాల్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు జేపీ గారు? అంటే ఇవాళ రేపట్లో వస్తాయి వివరాలు. నేను అనుకోవటం 3 రకాలుగా చేస్తారు. ఓకే, ఒకటి ఖచ్చితంగా ఒక పేద దేశంలో, అసంఘటిత రంగం చాలా ఎక్కువ ఉన్న దేశంలో వారి ప్రయోజనాలను కాపాడడం, వారికి తాత్కాలికంగా ఊరట ఉపశమనాన్ని కలిగించడం, అది ఎంత ఉంటుంది. లేకపోతే రాజకీయం నడవదు, దేశంలో పేదలకు కూడా ఊరట కలగదు. ఓకే. రెండవది ఈ కాయిలా పడ్డ పరిశ్రమలు లేకపోతే పతనం అవుతున్న పరిశ్రమలకి రుణ రూపేణా కానీ, లేకపోతే వడ్డీల రూపేణా కానీ, లేకపోతే డిమాండ్ స్టిమ్యులేషన్కి కానీ, లేదంటే మీకు కొన్ని సందర్భాల్లో ఉత్పత్తి స్టిమ్యులేషన్కి కానీ, ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం ఉన్న ఉదాహరణకి మీకు ఒక పక్కన ఉత్పత్తి ఆగిపోయింది, మరో పక్కన డిమాండ్ ఆగిపోయింది, కొనుగోలు ఆగిపోయింది. రెండు పక్కల నుంచి స్టిమ్యులేట్ చేయాలి. కాబట్టి రకరకాల పద్ధతుల్లో అలాంటి రంగాలకు కేటాయించడం జరుగుతుంది. మూడవది దీర్ఘకాలంగా ఎప్పుడైతే మీరు ఈ దేశాన్ని ప్రపంచ ఈ సప్లై చైన్లో భాగస్వామిని చేయాలి, సామర్థ్యాన్ని పెంచాలి, ఉత్పత్తిని పెంచాలి అని చెప్పి అన్నారో, ఆ మూడవ అంశం కూడా చాలా కీలకమైంది. అంటే మౌలిక సదుపాయాలు కానీ, దీర్ఘకాల పెట్టుబడులకు కానీ, దానికి కావాల్సిన ఉదాహరణకి ఆయన చెప్పిన మాటల ప్రకారం ఒక బలమైనటువంటి హబ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ చాలా కాలం నుంచి మనతో అనుకుంటున్నాం. ఒక 10-15 రాష్ట్రాలు కలిసి వచ్చిన చోట ఆ హబ్స్ ఏర్పాటు చేసి పూర్తిగా అత్యాధునిక మౌలిక సదుపాయాలు ప్రపంచం మొత్తంలో కూడా పరిశ్రమల్ని మన దేశంలో ఆకర్షించడం, మనం ఎక్కడికో దిగుమతుల మీద ఆధారపడకుండా మన దేశం దిగుమతి చేసే శక్తి తీసుకురావడం, దాని మీద కేంద్రీకరిస్తారు. బహుశా ఈ 3 రంగాలకు వెళుతుంది. సరే, ఇక వివరాల్లోకి వెళ్ళినట్టయితే మరి ప్రతి శాఖ, ప్రతి రంగము కొన్ని తమ ప్రయోజనాలను కోరుతుంది, వాటిని మొత్తాన్ని సమన్వయం చేయాలి ప్రభుత్వం. బట్ నేను అనుకోవటం ఈ 3 రంగాల్లోకి, ఈ 3 మార్గాల్లోకి ఈ డబ్బు ఏదో రూపంలో వెళ్తుంది అనిపిస్తుంది. అంటే ప్రధానంగా ఒకటి వినపడుతుంది జేపీ గారు, అంటే మీరన్న పేదల గురించి, రైతుల గురించి ఎలాగో ప్రభుత్వాలు ఎంతో కొంత ప్రత్యక్షంగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు జన్ధన్ ఖాతాలో డబ్బులు వేయచ్చు కావచ్చు, గరీబ్ కళ్యాణ్ యోజన అని ఒక పథకం, రైతులకి సంవత్సరానికి 6,000 ఇచ్చి దాన్ని పెంచుతారంటున్నారు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి, ఎంతో కొంత జరుగుతాయి ఖచ్చితంగా రాజకీయ ప్రయోజనాల దృష్టి వచ్చి. ప్రధానంగా ఎంఎస్ఎంఈలు నిజంగా ఆర్థిక దీనికి ఊతం ఇస్తున్నటువంటి దాదాపు 40% జీడిపిలో ఎంఎస్సీల వాటా ఉందంటా ఉన్నారు. అవి పూర్తిగా ఛిద్రమైపోయిన పరిస్థితి మనకు కనపడుతుంది జేపీ గారు. వాటికి పెద్ద ఎత్తున అంటే పెద్ద బడా మీరు అన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్సు అవి వాటితో పాటుగా ఈ సెక్టర్ని ఏమన్నా కొంచెం గట్టిగా ఆదుకునేది ఒకటి. రెండవది చేతి వృత్తుల మీద ఆధారపడ్డవాళ్ళు జేపీ గారు. ఇవాళ ఒక పెద్ద సెక్షను వ్యవసాయం కాకుండా కటిక పేదలు, రోజు కూలీలు కాకుండా చేతి వృత్తుల మీద ఆధారపడ్డ వాళ్ళు బాగా నష్టపోయినటువంటి ఒక సెక్షన్ కనపడుతూ ఉంది. ఆ రెండింటిని ఏమైనా దృష్టిలో పెట్టుకుంటారు అనుకోవాలి. ఇప్పుడు ఈ రెండు రంగాలకి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి సాయం అవసరం. కానీ ప్రభుత్వం ప్రత్యక్షంగా డబ్బులు ఖజానా నుంచి ఇస్తే అది ఉపయోగపడదు. ఎందుకంటే లంచాలకు పోతుంది, ఇష్టమైన వాళ్ళకి ఇస్తారు, ఇష్టమైన వాళ్ళకి ఇవ్వరు, అక్కడ అవసరాలు లేకపోతే భవిష్యత్తును గమనించరు. ప్రపంచంలో ఇతర దేశాలు ఏం చేశారు, అమెరికాని మీరు తీసుకున్నట్లయితే దాదాపుగా $600 బిలియన్ మీరు చెప్పిన ఎంఎస్ఎంఈలకి బ్యాంకుల ద్వారా బట్వాడా చేశారు.
3,000 బ్యాంకు బ్రాంచ్ల ద్వారా దేశంలో చాలా శరవేగంతో రికార్డు కాలంలో 2 వారాల్లో వాళ్ళు $400 బిలియన్ బట్వాడా చేయగలిగారు. ఎలా బ్యాంకుల ద్వారా అయితే ఏమవుతుంది, బ్యాంక్ ఇప్పటికే ఆ ఖాతాదారు ఎవరో తెలుసు, వాళ్ళ బ్యాలెన్స్ షీట్ తెలుసు, వాళ్ళు ఏం చేస్తున్నారో, ఏం చేయగలరో, ఏ పరిస్థితులు ఉన్నారో, వాళ్ళ కష్టం ఏంటో, వాళ్ళ బాధ ఏంటో, వాళ్ళకి అవకాశం ఏంటో తెలుసు. బ్యాంకుల ద్వారా బట్టలు చేసి ప్రభుత్వం అయితే సబ్సిడీ ఇచ్చింది, లేకపోతే వడ్డీ లేని రుణాలు ఇచ్చింది. మన ప్రభుత్వం కూడా బ్యాంకుల ద్వారా బట్వాడా చేయించి అయితే రుణాల మీద వడ్డీ తీసేయండి, ఇంకా ఓపుకుంటే రుణాల మీద సబ్సిడీ కూడా కొంత ఇచ్చేయండి, ఆ రకంగా చేస్తే సరిగ్గా ఉంటుంది. అలా కాకుండా ప్రభుత్వ యంత్రాంగం ద్వారా చేయాలని చెప్పంటే ఇది మళ్ళీ ఇంకొక పెద్ద స్కాండల్ అవుతుంది. మరి ఆశ్రిత పక్షపాతం ఉంటుంది. నిజంగా ఆర్థికంగా ఎక్కడ అవసరమో ఈ దేశ ప్రయోజనాలను కాపాడడానికి, కార్మికుల ప్రయోజనాలను కాపాడడానికి, ఉత్పత్తిని పెంచడానికి అక్కడికి వెళ్ళదు. ఆ రకంగా చేస్తారని ఆశిస్తున్నాను. ఆఖరిగా జేపీ గారు, ఈ లాక్డౌన్ 4.0 గురించి కూడా ఆయన మాట్లాడారు. ప్రజలకు అది ఒక భయం ఉన్నది. ఇప్పటికే 2 నెలలు గడిచిపోతా ఉన్నది. ఇక బయటికి వెళ్ళి పనులు చేసుకోగలుగుతామో లేదా, ఆఖరికి చిన్న టేక్ అవే టిఫిన్ సెంటర్లు కూడా ఉండట్లేదు. ఇక మిగతా అన్ని మనకు తెలియని కాదు. లాక్డౌన్ 4.0 చాలా భిన్నంగా ఉంటుంది అని అయితే చెప్పేశారు. లాక్డౌన్ 4 ఉంటుందని అయితే చెప్పారు, కానీ భిన్నంగా ఉంటుంది అంటున్నారు. ఎలా ఉండే అవకాశం ఉంది? శ్రీనివాస్, మనకి పత్రికల్లో కానీ, టీవీలో కానీ, బహిరంగ చర్చలో కానీ లాక్డౌన్ అనేది ఊతపదం అయిపోయింది. కాబట్టి ఒక మంత్రంలాగా లాక్డౌన్ అన్నమాట వాడుతున్నారు. లాక్డౌన్ అనకూడదు. ఇప్పుడు లాక్డౌన్ అంటే ఇంట్లో అన్ని పనులు కూర్చోవడం. ప్రధానమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు. దానిలో అన్యగారు మర్మంగా ఏం చెప్పాల. ఆరోగ్యము, ఆర్థిక వ్యవస్థ రెండూ కావాలని చాలా స్పష్టంగా చెప్పారు. దానిలో ఎక్కడ శశభషలకు అవకాశం లేదు. కాబట్టి ఆ లాక్డౌన్ అన్నది మనం ఊరికే ఊతపదం కాబట్టి మంత్రంలాగా వాడుతున్నాం. కానీ ఆంక్షలతో కూడిన ఆర్థిక వ్యవస్థ అంటే సామాజిక దూరాన్ని, వ్యాధి వ్యాప్తిని అరికట్టే రకంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునే రకంగా చేస్తూ ఆంక్షలతో కూడిన ఆర్థిక వ్యవస్థ. రెండవది బహుశా దూర ప్రయాణాలు కానీ, మరి యాత్రికులు, ఈ టూరిజం కానీ, రెస్టారెంట్లు కానీ, తర్వాత ప్రార్థనా మందిరాలు వగైరా కానీ, మన సినిమా హాళ్ళు కానీ, అక్కడ మాత్రం మరి మనకి ఆ రంగాల్లో ఉంటే మనకు బాధ కలుగుతుంది, కానీ తప్పదు. ఆ జన సమూహం గుమిగూడే చోట మాత్రం అది సాధ్యం కాకుండా చేయడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మిగతా విషయాల్లో ఆంక్షలతో కూడిన ఆర్థిక వ్యవస్థ, సామాజిక దూరాన్ని పాటిస్తూ వ్యాధి వ్యాప్తిని అరికట్టడం కోసం. అంతే తప్ప లాక్డౌన్ అన్న పదం మంత్రం కాబట్టి వాడారు, కానీ దానికి లాక్డౌన్ అన్న పదం సరైన పదం కాదు. అంటే ఈ జోనల్ సిస్టంలో కూడా జేపీ గారు అంటే చాలా పెద్ద కన్ఫ్యూజన్ జరుగుతుంది. ఏంటంటే నిన్న కేజ్రీవాల్ కావచ్చు, లేదంటే ఈవెన్ బీజేపీ నాయకులు విజయ్ రూపాని గారు ఇలాంటి వాళ్ళు చెప్పారు, ఈ జోనల్ సిస్టమ్ అన్నది మాకు వదిలేయండి, కంటైన్మెంట్ జోన్ల వరకు రిస్ట్రిక్ట్ చేసి మిగతా ప్రాంతాన్ని మేము యాక్టివిటీలోకి తీసుకొస్తాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక చిన్న కిరాణా షాప్ తెరవాలన్నా, ఓ బట్టల చిన్న దుకాణం తెరవాలన్నా అది నేను ఆంక్షలు ఉన్నాయా లేదా, ఈ కన్ఫ్యూజన్ ఒకటి చాలా పెద్ద ఎత్తున ఉంది. అలాంటి లాక్డౌన్ ఉన్నది వీటికి ఎగ్జంప్షన్ అనకుండా, లాక్డౌన్ లేదు వీటికి రిస్ట్రిక్షన్ అంటే తేలిక అనేది ఒక వాదన వినపడతా ఉన్నది. ఆ మోడల్ ఏమైనా ఆలోచిస్తారు? ఇప్పుడు ఏ షాప్ తెరవాలన్నా పర్మిషన్ ఉందా లేదా, పోలీసుల అనుమతి, 10 మంది చుట్టూ తిరిగే పరిస్థితి, ఇది చాలా పెద్ద తలనొప్పిగా మారింది జేపీ గారు. అదే సరైన పద్ధతి. ఎందుకంటే మీరు అన్నట్టుగా పేనుకు పెత్తనం వేస్తే తలంతా గొరుగుతుంది. ఓకే, మీరు కేంద్రీకరించి ఢిల్లీలో కూర్చొని జోన్లు నిర్ణయించి ఎవరేం చేయాలో డీటెయిల్డ్గా ఇన్స్ట్రక్షన్లు ఇస్తే మీరు ఎంత అద్భుతంగా చేసామనుకున్నా కూడా ఆచరణలో వచ్చేసరికి గందరగోళం అవుతుంది. ఉదాహరణకి ప్రజాస్వామ్యపేట ఆఫీస్ తెరవాలా వద్దా, మనం కూర్చోవద్దా, నాకు అర్థం కావట్లేదు. నాలాంటి వాడికి అర్థం కావట్లేదు ఏం చేయాలని చెప్పని. సరే ఒక వారం చూద్దాం, ఇప్పుడు మనం ఈ ఇంటర్నెట్ ద్వారా పనిచేస్తున్నాం కదా అని చెప్పని మనం కూరుకున్నాం. అలా ఉండకూడదు. అంచేత ఢిల్లీ కానీ ఇతరులు కానీ చెప్తున్న మాట 100% వాస్తవం. అయితే మనకేమైందంటే లాక్డౌన్ ఒక మంత్రంగా ఉన్నప్పుడు లాక్డౌన్ తీసేసాము అంటే 2 ప్రమాదాలు ఉన్నాయి ప్రభుత్వానికి. ఆ మాట అంటే ఒకటేమో రేపొద్దున ఖచ్చితంగా కేసులు పెరుగుతాయి. మనందరం దానికి సిద్ధపడాలి. మనం ఆర్థిక వ్యవస్థ పెరగడం కోసం మరి అందరూ ఇంట్లో మౌనంగా కూర్చొని ముక్కు మూసి కూర్చోవడం సాధ్యం కాదు, కొంత బయటకు తిరగాలని చెప్పి అన్నప్పుడు ఎంతో కొంత కేసులు పెరుగుతాయి. ఆ పాపం అంతా కూడా ఆయన మీద వేస్తారు. మీరు చూసారా, లాక్డౌన్ వచ్చేసారు, మేమంతా ముందు చూపలేదు, ప్రజలు ప్రాణాలు తీస్తారని చెప్పి. మన దేశంలో అంత సెంటిమెంటల్ రాజకీయం కదా. రెండవదేమో మన ప్రజలు కూడా ఇది అయితే అంత పూర్తిగా శృంఖలాలు జైల్లో కూర్చోవడం, లేకపోతే వెచ్చలవాడిగా తిరగటం, మధ్యలో ఇంకోటి ఉందన్న విషయం మనకి ఎక్కువ మందికి అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు మనకి సారా షాపుల సంగతి చూసాం మనం. మద్యం షాపుల దగ్గర ఏం జరిగిందో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం. ఈ వెచ్చలవిడిగా ఉంటారేమన్న భయం. కాబట్టి ఆ పదజాలాన్ని ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వాడాల్సి వస్తుంది. ఇది లాక్డౌన్ అనడానికి వీలేదు. లాక్డౌన్ అని చెప్పండి, ఇంట్లో కూర్చోవటం, స్టే అట్ హోమ్. స్టే అట్ హోమ్ అయితే ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉంటుంది ఇంకా? రైట్ అండి. అంచేత ఇది నేను అనుకోవటం వారు చేయబోయేది అదేను, కానీ భాష మాత్రం లాక్డౌన్ ఎత్తేసాము అని చెప్పి అనరు. ప్రజల్లో సంకేతం బలంగా వెళ్ళటం కోసం ఇంకా ఆంక్షలు కావాలి, జాగ్రత్తలు పాటించాలని చెప్పి అనేది అర్థం కావడం కోసం.
ఓకే సార్, జేపీ గారు థ్యాంక్ యూ. మీరు లైవ్లో అందుబాటులోకి వచ్చినందుకు ధన్యవాదాలు. ఎస్, రియాజ్ గారు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తూ ఉంది? మనం చూసాం రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాలు అనేక సూచనలు చేసుకుంటూ వచ్చారు, ఏ రకంగా ముందుకెళ్లాలన్న సూచనలు ఆయన చేస్తూ వచ్చారు. బట్ నిన్న భారత ప్రధాని ప్రసంగం కావచ్చు, లేదు ఆర్థిక రంగానికి ఉత్తమ ఇచ్చేటువంటి ప్రయత్నంగా ఆయన పెట్టినటువంటి ప్యాకేజ్ కావచ్చు, ఎలా చూస్తూ ఉన్నారు? శ్రీనివాసరావు గారు, గౌరవ ప్రధానమంత్రి గారు చాలా ఆలస్యంగా ఈ ప్యాకేజీని ప్రకటించారు. ఓకే, తెలుగులో ఒక సామెత ఉంది, చెరువు నీళ్ళన్ని చెరువు వెనుక పడిన తర్వాత చేసేదేముండదని. ఓకే. ఇప్పటికే భారతదేశంలో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతా ఉంది. ఆ కేసులకు ట్రీట్మెంట్ ఇచ్చే రాష్ట్రాల దగ్గర బడ్జెట్ లేకుండా అయిపోయింది. కేంద్రం ఇచ్చిన బడ్జెట్ ఏదైతుందో అది సరిపోవట్లేదు. రెండోది, వలస కార్మికులు మన కళ్ళ ముంగటినే పిట్టలు రాలిపోయినట్టుగా రాలిపోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు అనేక సందర్భాల్లో లేఖల రూపంలో, ప్రధానమంత్రికి వినతి రూపంలో అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేసిన తర్వాత గౌరవ ప్రధాని గారు 20 లక్షల ప్యాకేజీని, 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. సరే, ఆ ప్యాకేజీని మేము ఆహ్వానిస్తున్నాం. కానీ ఇక్కడ గ్రౌండ్ రియాలిటీని కూడా ఒకసారి మనం చూడాల్సిన ఉంది. ఈ 20 లక్షల ప్యాకేజీ అనేది ఏ రూపంలో ఉండబోతుంది, ఇందులో లిక్విడ్ అమౌంట్ యొక్క శాతం ఎంత? ఎందుకోసం అంటే ఇప్పుడు నిన్న ప్రధానమంత్రి గారు తన ఉపన్యాసంలో ఏమన్నారంటే, రిజర్వ్ బ్యాంకు సంబంధించిన డిస్కషన్స్, రిజర్వ్ బ్యాంకు సంబంధించిన ఆదేశాల తర్వాతనే ఈ సంబంధించిన ప్రకటన బయటకు వస్తున్న విషయం చెప్పారు. ఇప్పటికే రిజర్వ్ బ్యాంకు దాదాపుగా 8 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన విషయాలన్నీ, అంటే రుణాల రూపంలో, లిక్విడిటీ రూపంలో ప్రకటించిన సందర్భం మనందరికీ తెలుసు. అట్లాగే 1,70,000 కోట్ల రూపాయలని ఇప్పటికే ఈ కరోనాకు సంబంధించిన ప్యాకేజ్ కింద ప్రభుత్వం ప్రకటించింది. అంటే దాదాపుగా 10 లక్షల కోట్ల రూపాయలు ఆల్రెడీ బయటకు వచ్చేసాయి టోటల్ గా. ఇక మిగతా విషయాలు ఏదైతుందో మిగతా 10% సంబంధించిన విషయాలు, ఈ మిగతా 10% సంబంధించిన విషయాల్లో అసలు కేటాయింపులు ఏ రూపంలో ఉండబోతా ఉన్నాయి, 130 కోట్ల పైలకు అనే విషయాన్ని మనం చూసుకోవాలి. ఈ రోజు భారత ఎకానమీ ఏదైతుందో అది గవర్నమెంట్ చెప్తున్న లెక్కల ప్రకారమే 3 ట్రిలియన్లకు సంబంధించింది. అంటే ఆచరణలో చూస్తే దాదాపుగా 210,000 కోట్లకు సంబంధించింది బేసికల్ గా. అందులో అంటే మనకి 20 లకు సంబంధించిన ప్యాకేజ్ అంటే మేము దీన్ని 10% గానీ ప్రధానమంత్రి గారు చెప్పారు. నిజంగా 10% అది జీడీపీకి సంబంధించిన దాంట్లో మనకు 210 అది ఉన్నప్పుడు ఇది 20 లక్షలు కాబట్టి దాదాపుగా 10% మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ రోజు ఈ కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో అత్యంత ఎక్కువగా ప్రకటించిన దేశం ఏదైతుందో జపాన్, అది 20% ప్రకటించింది. అమెరికా 2వ స్థానంలో 13% ప్రకటించింది. అయితే మనమేమంటున్నామంటే, ఈ పద గాంభీర్యత్వంతో, అద్భుతమైన పద విశ్లేషణతో వారు ఆల్రెడీ మాటల మాంత్రికులు కాబట్టి అద్భుతంగా ప్రజల్ని మెప్పించే ప్రయత్నం చేశారు. కానీ దానికి సంబంధించిన సారం, దాంట్లో ఉండే ఎసెన్స్ ఏదైతుందో అది ఈ రోజు బయటపడబోతా ఉంది. ఆర్థిక మంత్రి గారు ఈ రోజు ఏదైతే విషయాన్ని బేసికల్ గా అంటే దశల వారీగా లేదా సెక్టార్స్ వారీగా దీని బడ్జెట్ ఈ 20 లక్షల కోట్ల రూపాయలు ఏ రూపంలో వాళ్ళు స్పెండ్ చేయబోతున్నారు దాని మనం నిజమైన విశ్లేషణ చేయగలుగుతా ఉంటాం. కాంగ్రెస్ పార్టీగా మేము ఏంటంటే, ఈ రోజు ప్రజలు ప్రధానంగా తమ ప్రాణాలను రక్షించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఒకవైపు మనకి విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి. ఈ కేసులకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల కేసుల యొక్క నమోదునే చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు వెనక చేస్తున్నాయి. ఎందుకంటే ఒక కరోనా పేషెంట్ కనుక బయటకు వస్తే అతని మీద దాదాపుగా లెక్కల ప్రకారం 3 నుంచి 3.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఈ బడ్జెట్ కేటాయింపులు ఏమైతే ఉందో ఆల్రెడీ ఈ పెరుగుతున్న కేసుల మీద స్పెండ్ చేయాల్సి ఉంటుంది. రెండో వైపు ఆకలి చావులతోటి, అంటే మన దగ్గర ఓవరాల్ గా మనకు కనిపించింది ఏంటంటే, మనం ఎన్ని మాట్లాడినా కూడా మనం ఈ లాక్డౌన్ లో పేదలను రక్షించడంలో, పేద ప్రజలకు కావాల్సిన ఉపాధి అవకాశాలు కానీ, వాళ్ళకు కావాల్సిన రవాణా ఏర్పాట్లు కానీ, వలస కూలీల యొక్క ప్రాణాలు రక్షించడంలో కానీ ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి. సో ఈ రాష్ట్ర ప్రభుత్వాల, కేంద్ర ప్రభుత్వాల చర్చలోకి నేను పోవట్లేదు. ఓవరాల్ గా దేశాన్ని పరిపాలిస్తున్న పాలక వర్గాలు మాత్రం ఈ దేశంలో ఉండే సామాన్యులను, పేదలను రక్షించడంలో ఫెయిల్ అయిపోయినాయి. కాబట్టి ప్యాకేజీ వాళ్ళకి ఏ రకమైన ఉద్దీపన ఇస్తుందనే విషయాన్ని కూడా మనం చూసుకోవాలి. కాబట్టి ఒకవైపు ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగానే మనకి ఎకానమీని రక్షిస్తూనే అట్లాగే పబ్లిక్ హెల్త్ రక్షించే కోణంలో చూసుకోవాలి. కాబట్టి ఆర్థిక మంత్రి ప్రకటన తర్వాత మాత్రమే ప్రధానమంత్రి యొక్క ప్రసంగం మీద మనకు పాజిటివ్ చర్చ జరుగుతూ ఉంటాం. మేమే ఉంటున్నాం అంటే ఇప్పటికైనా కూడా ఆర్థిక మంత్రి గారు ఈ ప్యాకేజ్ సిస్టమ్ లో అంటే ఆకలి చావులతో అట్లాగే ఉపాధి లేక అల్లాడిపోతున్న పేద ప్రజలు ఏదైతుందో వాళ్ళ ప్రయోజనాలు చేకూరే విధంగా కనుక ఈ ప్యాకేజీలో కేటాయింపులు దొరికితే కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా ఆహ్వానిస్తుంది. రైట్ అండి, థ్యాంక్ యూ. ఎస్ జోల్కంటి గారు చెప్పండి, అంటే కమ్యూనిస్ట్ పార్టీగా, సిపిఎం పార్టీగా మీరు ఎప్పుడు కూడా కార్మిక పక్షం వహిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఈ ప్యాకేజీలు ఇందాక జేపీ గారు చెప్పినట్టు కార్మికులు దాదాపు 10 కోట్ల మంది కార్మికులకు ప్రత్యక్షంగా బెనిఫిట్ జరిగేలాగా ప్రయత్నం చేస్తారు.
అది కంపెనీల ద్వారా జీతాలు అంది ఏర్పాటు చేస్తారా, అదొక సెక్షన్ ఉంది. కటిక పేదలకి ఆల్రెడీ జన్ధన్ ఖాతాలో డబ్బులు వేసి దాన్ని పెంచుతారు, రైతులకు సంబంధించి కూడా కొంత పెంచవచ్చు అని చర్చ జరుగుతూ ఉంది. అయితే వీటితో పాటు ప్రధానంగా ఈ పారిశ్రామికీకరణ పెంచడానికి, ఉత్పత్తి పెంచడానికి, ప్రపంచ దేశాల్లో ఉన్న అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఒక ప్రయత్నం సంస్కరణల రూపేణా జరిగే ప్రయత్నం ఉంది, చాలా పెద్ద ఎత్తున జరగబోతుందని ప్రధాని చెప్పారు. అక్కడ ఈ బ్యాలెన్స్ మనం ఇందాక మాట్లాడుకున్న ఇప్పటికే మనం చూసాం 4-5 రాష్ట్రాల్లో కార్మికుల హక్కులను ఒకటి కంప్లీట్గా అసలు కార్మిక హక్కులు అంటేనే అదొక బూతు పదంగా భావించేటువంటి పరిస్థితి చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం ఇండస్ట్రీ వర్గాలు. అలా కాకుండా ఇటు కార్మికుల ప్రయోజనాలని, సంస్థ ప్రయోజనాలని, దేశ ప్రయోజనాలని అన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్లేలాగా ఏమన్నా డిజైన్ చేస్తారనుకోవాలి. ఇప్పుడు నిన్న ప్రధానమంత్రి గారు చేసిన ప్రసంగం దాంట్లో కొత్తదనం ఏం కనిపించలేదు. 5వసారి చేసినటువంటి ప్రసంగం. కాకుండా ఏంటంటే ముఖ్యమంత్రులందరినీ మీరు బాగా పనిచేస్తున్నారని ఒకటి చెప్పాడు. ఓకే, ఈ 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ కూడా మన దేశం ఆర్థిక పరిస్థితి నుంచి, ఆర్థిక మాంద్యం నుంచి బయటపడటానికి ఉపయోగపడే పద్ధతులు ఉంటుందని అనుకోవట్లే. కాకపోతే కొంత ఉపశమనం కల్పించడానికి, ప్రజలకు కష్టాల్లో ఉన్న వాళ్ళకు కొంత ఉపశమనం కల్పించడానికి ఉపయోగపడుతుంది. ఆర్థిక మంత్రి గారు రేపు ఏ రంగాలకు, ఏ సామాజిక వర్గాలకు ఎట్లా కేటాయిస్తారు, ఏ రకంగా దీన్ని ఖర్చు చేస్తారు, ఎట్లా ప్రజలకు అందిస్తారు అనేది చూడాలి. అది ఇంకా అది బయటికి రాలేదు. ప్రధానమంత్రి గారు పదే పదే చెప్తా ఉన్నాడు, ఈ కరోనా కట్టడి విషయంలో ప్రపంచం మన వైపు చూస్తుంది. తర్వాత ప్రపంచంలో ఏ దేశంలో చేయనటువంటి పద్ధతుల్లో మన దేశంలో దీన్ని మనం అరికడతామని చెప్తా ఉన్నారు. వారి చుట్టూన్న వాళ్ళు బలపరిచి తర్వాత ఏంటంటే వారికి వాళ్ళే గొప్పగా చెప్పుకుంటూ ఉపయోగం లేదు. ప్రపంచం మన వైపు ఏమని చూస్తుంది? కేసులు పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా? మరణాలు పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా? ఇప్పటి వరకు అందుకనే 135 కోట్ల జనాభా ఉంటే ఎన్ని లక్షల మందికి మీరు టెస్టులు చేశారు? ఎన్ని లక్షల మందికి టెస్టులు చేశారని చూసినప్పుడు 10 లక్షల పైనే ఉన్నారు ఇప్పటి వరకు కూడా, 1,35,00,000 జనాభాలో. మరి బయటి దేశాలు ఏ రకంగా టెస్టులు చేస్తూ ఉన్నారు? అందుకనే ప్రపంచం మన వైపు చూస్తుందని అంటే చూస్తుంది. కేసులు పెరుగుతున్నాయి, మరణాలు పెరుగుతున్నాయి, టెస్టులు చేయలేకపోతా ఉన్నారు. తర్వాత అసంఘటిత రంగ కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు, ఆకలి చావులు జరిగిపోతున్నాయి, రోడ్ల మీద మహిళలు తర్వాత ఏంటంటే ప్రసవించే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఇటువంటి నిరుద్యోగం పెరుగుతూ ఉన్నది. ఈ సమస్యలన్నీ మీరు ఇటువంటి పరిస్థితుల్లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు అడ్డగోలుగా పెంచారు. తర్వాత మీరు సడలింపు ఇచ్చేటప్పుడు మద్యానికి మీరు మద్యం దుకాణాలు తెరుచుకొని మీరు అమ్ముకొని ఆదాయం రాబట్టుకోండి అని చెప్పి ఆ రకం కూడా ఇచ్చారు. అంటే ఇటువంటి చర్యల వల్ల ఇవాళ భారతదేశం వైపు ప్రపంచం చూస్తుందని చెప్తే ఎవరు నమ్మాలి? అంటే ప్రపంచానికి ఒకటైతే అర్థం కావట్లేదు. భారత్ లో 130 కోట్ల మందిని ఒక విషయంలో మాత్రం ప్రపంచం చూస్తున్నమాట వాస్తవం. రంగారెడ్డి గారు, మనం సరే టెస్టులు చేయట్లేదు, ఇదంతా ఒక పార్ట్, కానీ అసలు 130 కోట్ల మంది జనం ఉన్నటువంటి దేశంలో కేసులు ఎందుకు ఇన్ని తక్కువ ఉన్నాయి అన్నది ఒక $1 బిలియన్ క్వశ్చన్. కనుక టెస్టులు చేయట్లేదు అన్నది మనకు తెలిసిన ఆన్సర్. బయట ప్రపంచం ఎంత చూస్తుంది అనేది. కేసులు ఇంత తక్కువ ఉండటానికి మన దేశం వాతావరణం, తర్వాత అదొక కారణం. రెండోది ఏంటంటే లాక్డౌన్ కూడా ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా అందరూ కూడా దాన్ని ప్రజలు ఫాలో అయ్యారు. అన్ని పక్షాలు కూడా వీరు అసలు వాస్తవంగా చెప్పాలంటే ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. రైట్. ఇంత పెద్ద దేశంలో ఇంత పెద్ద జనాభా ఉంటే మరి అనేక జాతీయ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు జేపీ గారు లాంటి అనేక మంది మేధావులు, కొన్ని పార్టీలు కూడా ఉన్నాయి. కనీసం లాక్డౌన్ ప్రకటించే ముందు నిన్న ప్రసంగం కంటే ముందన్న కనీసం అందరినీ పిలిచి మనం ఏ రకంగా ఏం చర్యలు తీసుకుంటే మనం ఈ దేశంలో ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయగలుగుతాం. ఆరోగ్యం బాగుండాలి, ప్రజల ఆరోగ్యం, ఆర్థికంగా మనం ఇంకా దెబ్బతినకుండా ఉండాలంటే వాళ్ళ సలహాలన్నీ తీసుకోవాలి కదా. ఏమీ లేదు, అంతా వన్ మ్యాన్ షో లాగా ఇవాళ ప్రధానమంత్రి గారు ఢిల్లీలో కూర్చొని నడిపించడం అనేది జరుగుతుంది. ఇంకోటి ఏం చెప్తున్నారు, ఒక్క నిమిషం. ఆయన క్వాలిటీ, మన దేశంలో క్వాలిటీ విద్య ఇస్తున్నావా, క్వాలిటీ వైద్యం అందిస్తున్నావా? అందుకనే ప్రపంచం మన వైపు చూస్తుందంటే ఇక్కడ క్వాలిటీ విద్య ఉంది, అందరికి విద్య ఉంది, క్వాలిటీ వైద్యం అందుతుంది, అందరికి అందిస్తూ ఉన్నారు. క్వాలిటీ పాలక వర్గం ఉన్నది, ప్రమాణాలు పాటించేటువంటి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రమాణాలు పాటించేటువంటి
క్వాలిటీ పాలకవర్గం ఉంది, నిజాయితీ పరులు ఉన్నారని చెప్పానంటే ఉంటాయి. అలాంటి ఏమీ లేవు. మన దేశంలో క్వాలిటీ రాజకీయాలంటే మనం చూస్తా ఉన్న ప్రభుత్వాలు ఎట్లా నడిపిస్తా ఉన్నాయో, అవకాశవాద రాజకీయాలు, పార్టీ ఫిరాయింపులు, డబ్బులతోటి రాజకీయాలు. చాలా సమస్యలు ఉన్నాయి రంగారెడ్డి. నా పాయింట్ ఒకటే. నేను ప్రధానమంత్రి గారి స్థాయిలో అక్కడ కూర్చొని ప్రజల్ని ఆ రకంగా నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తే ఎక్కడ కూర్చొని దొంగలు పడ్డ 6 నెలలకి ఏదో ఆలస్యమైందన్నది ఒకటి కీలక. ఆలస్యంగా ఇప్పుడు 2-3 నెలలు ఆలస్యం చేశారు. ఎప్పుడు ఈ కేసులు బయటపడ్డాయండి? డిసెంబర్లో. జనవరిలోనే హెచ్చరించారు. జనవరిలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు హెచ్చరించారు. వాళ్ళు 2 నెలలు ఆలస్యం చేశారు, 2-3 నెలలు ఆలస్యం చేశారు. ఆలస్యం చేయటం వల్ల కూడా చాలా నష్టం జరిగింది. ఇవాళ కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికులు రోడ్ల మీద పడటానికి ఎవరు కారణం? ఇవాళ ఆహార ధాన్యాలు కోట్ల మెట్రిక్ టన్నుల యొక్క ఆహార ధాన్యాలు గోదాములో మూలిపోతున్నాయి, పందికొక్కులు తింటా ఉన్నాయి. అది సగం తీసి పంచండి. నువ్వు 20 లక్షల ప్యాకేజీతో పాటు గోదాములో మూలుగుతున్నటువంటి ఆహార ధాన్యాలు కూడా మేము ఒక 2,000-3,000 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు బయటికి తీసి పేద ప్రజలకు పంచుతాము. వాళ్ళ కష్టార్జితంతో కదా ఈ సంపద ఇదంతా వచ్చింది అని చెప్పేసి కనీసం సోయి ఉండాలి కదా. ఆ మాట లేదు. కాబట్టి ఏంటంటే ప్రధానమంత్రి గారు అంటే మొత్తంగా నేను అనేది అంటే మొన్నటిదాకా అసలు వాళ్ళు ఏమీ ప్రకటించలేదు అందరం మాట్లాడుకున్నాం. సరే ఇది ఆచరణలో ఎలా వస్తుంది, నిజంగా తిమ్మిని బమ్మిని చేయటం కాకుండా, అంకెల గారడీ కాకుండా నిజంగా ఈ సెక్షన్స్ అన్నిటినీ పేద వర్గాలని, పరిశ్రమ వర్గాలని, ఎంఎస్ఎంఈలని, రైతుల్ని అందరినీ ఆదుకునటానికి కొంత కన్సిడరబుల్ అమౌంట్ ఇది నిజంగా ప్రాపర్గా జరిగితే. ఆ విషయంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఏమనుకుంటారు? ప్రాపర్గా జరిగేటువంటి నమ్మకం అనేది పోయింది. ఓకే రైతులు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవటం వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా రోడ్ల మీద పడి వాళ్ళు ఏడుస్తున్నారు. అసంఘటిత రంగ కార్మికుల విషయంలో అదే పద్ధతిలో ఎన్ని కోట్ల మంది అండి ఇవాళ నిరుపేదలు అసంఘటిత రంగ. మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయితే ఇంకా 60-70% మంది అసంఘటిత రంగంలో పేదరికంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. సిగ్గుపడాలి ఈ పాలకులు. వస్తాం ఒక్కసారి మనం భానుప్రకాష్ రెడ్డి గారి దగ్గర కూడా వెళ్ళొద్దాం. మనతో పాటు రవిమారుతి గారు ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు, సామాజిక కార్యకర్త కూడా మనతో జాయిన్ అయ్యారు. భానుప్రకాష్ రెడ్డి గారు మొత్తంగా అంటే మెజారిటీ ప్రజలు ఒకటి ఈ ప్యాకేజీ ప్రకటించడాన్ని వెల్కమ్ చేస్తున్నారు. అయితే ఆచరణలో ఇది ఏ రకంగా రాబోతున్నది అమల్లో అన్నది ఎదురు చూస్తూ ఉన్నారు. ఆర్థిక మంత్రి ఏ రకంగా ప్రకటిస్తారు. అయితే కీలకమైన అంశం ఏంటంటే భానుప్రకాష్ రెడ్డి గారు నిన్న ప్రధాని కూడా చెప్పారు, ఇది 2020లో ఖర్చు పెట్టబోతున్నాం. అంటే ఎంత వేగంగా దీన్ని ఆచరణలోకి తీసుకొస్తారన్నది ఒకటి. ఇందాక జేపీ గారు చెప్పారు, మీరు విన్నారు. ఉదాహరణకి అమెరికా 1.5 కోట్ల రూపాయలు మొదటి విడతగా ప్యాకేజీగా ప్రకటిస్తే అందులో దాదాపు 3వ వంతు అంటే ఒక 50 లక్షల కోట్లు ఇమ్మీడియట్గా అక్కడికక్కడ వారు చెప్పినట్టు బ్యాంకుల ద్వారా ప్రజలకు ఏదైతే మీరు జన్ధన్ ఖాతాల్లో డబ్బులు వేశారు 500, ఆ పద్ధతిలో పారిశ్రామిక వర్గాలకి అక్కడ పనిచేసే కార్మికులకి జీతాల రూపంలో కానీ వీటిల్లో కానీ ఒక 50-60 లక్షల కోట్లు అట్లీస్ట్ 1/3 ఆఫ్ ద ప్యాకేజ్ 2-3 రోజుల్లో అమల్లోకి తీసుకొచ్చారు. డిమాండ్ పడిపోకుండా, ఉద్యోగాలు పోకుండా ఉండటం కోసం. ఇప్పుడు భారత ప్రధాని ప్రకటించింది ఇప్పటికే ఆలస్యమైంది అన్నది ఒకటి వినపడుతూ ఉంది. పేదలు కావచ్చు, సరే నిర్ణయాలు తీసుకోవటంలో మనకి అందరికీ ప్రపంచానికి కొత్త, మనకి కొత్త కాబట్టి ఆలస్యం జరిగి ఉండొచ్చు. బట్ ఇప్పటికైనా ఈ ప్యాకేజీని వేగంగా అమల్లోకి తీసుకురావడానికి డిలే కాకుండా ఆలోచన ఎలా ఉండొచ్చు, అలాగే ఏ వర్గాలకు న్యాయం చేయబోతా ఉన్నారు ఈ ప్యాకేజ్ ద్వారా? నేను అందరికీ ఒకటే చెప్తున్నానన్నా సినన్న, చెప్పండి. ఈరోజు 130 కోట్ల మంది భారతీయులకి, భారతదేశానికి నేనుండి నడిపిస్తున్నానని చెప్పి ఒక భరోసా, ఒక ఆత్మవిశ్వాసాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు కల్పిస్తున్నారు మనకు. కొందరు నాయకులు ఈరోజు విమర్శిస్తున్నారు మోడీ గారిని, తొందరగా స్పందించలేదు, ఆలస్యంగా స్పందించారు. ఈరోజు వలస కార్మికులు సమస్య 14 కోట్ల మంది వలస కార్మికులు ఉన్నారన్న. 14 కోట్ల మంది కాదు. భానుప్రకాష్ రెడ్డి గారు ఒక్క సెకండ్, భానుప్రకాష్ రెడ్డి గారు మిమ్మల్ని నిన్న ఇదే మాట భానుప్రకాష్ రెడ్డి గారు ఒక్క సెకండ్ నిన్న నా చర్చలోనే భారతీయ జనతా పార్టీ నాయకుడే స్టూడియోలో ఉన్నారు. నేను 13 కోట్ల మంది వలస కార్మికులు ఉన్నారు అని అంటే ఆయన నా మీద ఇంత ఎత్తున ఎగిరారు. ఎందుకు చెప్తున్నానంటే వలస కార్మికుల విషయంలో ఇప్పుడు మీరు 14 కోట్లు అన్నారు, నేను 13 కోట్లే అన్నా. ఆయన 13 కోట్లు అన్నందుకు నా మీద చిందులు దొక్కారు. అంటే నేను ఏం చెప్తున్నానంటే మీకన్నా మా క్లారిటీ లేదనుకుందాం, పార్టీ కన్నా క్లారిటీ ఉందా భానుప్రకాష్ రెడ్డి గారు? ఏ రాష్ట్రంలో వలస కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు ఎంతమంది ఉన్నారో మీకు ఈ మధ్య నేను సెర్చ్ చేస్తే దాదాపు 14 కోట్ల మంది ఉన్నారని చెప్పారు. ఈరోజు మోడీ గారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఇది 6 సంవత్సరాలు అయిందన్న. ఇన్ని సంవత్సరాలు 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి
వ్యక్తులే ఈరోజు మోడీ గారి గురించి, దేశం గురించి, దేశ ఆర్థిక పరిస్థితి గురించి హేళనగా మాట్లాడడం మంచిది కాదు. ఎందుకంటే ఒకసారి గురిగించే సామెత వాళ్ళు గుర్తు తెచ్చుకోవాలి. ఈరోజు దేశం ఈ విధంగా ఉందంటే లక్షల కోట్ల రూపాయలు స్కాములు చేసి ప్రజాధనాన్ని ప్రజలకు అందకుండా తమ సొంత ఖాతాల్లోకి వేసుకున్నటువంటి పార్టీలు కానీ, నాయకులు కానీ వారు ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈరోజు మోడీ గారు ముందుకు వచ్చి ఈరోజు అంటున్నారు ఆలస్యమైందని. అన్న, ఇది ప్రపంచానికి కరోనా అనేది అంతుపట్టలేనటువంటి ఒక వ్యాధి. దీని నుంచి ఎలా బయటపడాలి, ప్రజల్ని ఎలా రక్షించుకోవాలి, దేశాన్ని ఎలా రక్షించుకోవాలి, దేశ ఆర్థిక పరిస్థితిని ఎలా రక్షించుకోవాలని చెప్పి అనేక పారామీటర్స్. ఈరోజు ఇంతకుముందు పూనాలో ఒకటి ఉంది నా వైరాలజీ ల్యాబ్. మనకు అక్కడే దాదాపు కొన్ని వందల టెస్టులు మాత్రం జరుగుతున్నాయి. ఈరోజు దేశవ్యాప్తంగా దాదాపు 700 కరోనా టెస్ట్ ల్యాబ్లు ఉన్నాయి. దాదాపు 80,000 పైచిలుకు మనము రోజుకి టెస్ట్ చేయగల సామర్థ్యత పెంచుకున్నాం. 1,00,000 ఐసోలేషన్ బెడ్స్ పెట్టగలిగినాం. వెంటిలేటర్స్ కానీ, గతంలో పీపీఈలు కానీ, N95 కానీ ఎక్కడ మనం విదేశాల నుంచి తెప్పించుకుంటున్నాం. మనమే స్వయంగా ఇంత పారామీటర్స్ ఒక 2 నెలల కాలంలో ఇంత ఇబ్బందులు ఉన్నా సరే ప్యారలల్ గా ప్రజల ప్రాణాన్ని రక్షించుకుంటూ ఒకవేళ ఈ వ్యాధి కానీ ఇంకా ఎక్కువైతే వాళ్ళ ప్రాణాలు ఎలా రక్షించాలని చెప్పి ఇన్ని విధాలుగా వెళ్తూ నిన్న గతంలో 1,70,000 కోట్ల ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించడం జరిగింది. తద్వారా 8 కోట్ల మంది మహిళలకి ఉజ్వల స్కీమ్ కింద సిలిండర్స్ ఇవ్వడం జరిగింది. 8.4 కోట్ల మంది రైతులకి వారి ఖాతాలో డైరెక్ట్ గా 2,000 రూపాయలు వేయడం జరిగింది. 2 కోట్ల మంది మహిళలకి 500 రూపాయలు చొప్పున ఈ 2 నెలలు ఇవ్వడం జరిగింది. అలాగే దాదాపు 80 కోట్ల మందికి ఈ బియ్యము, గోధుమలు సరఫరా చేయడం జరిగింది. ఇవన్నీ మంచి పనులు చేస్తుంటే ఇవన్నీ ఏం మాట్లాడరు అన్న, చేసినటువంటి మంచి పనుల గురించి ఏం మాట్లాడరు. వీళ్ళందరూ ఈ రోజు కాబట్టి నేను అప్పుడే చెప్తున్నా పెద్దలందరికీ, దయచేసి నిర్మలా సీతారామన్ గారు ఈ రోజు రేపు ప్రకటన చేయబోతున్నారు. అన్ని వర్గాలకు సంబంధించి ప్రాధాన్యత ఇస్తూ వారందరినీ ఆదుకునే దిశగా ఈ ఆర్థిక ప్యాకేజ్ ఉంటుంది. ఈ రోజు మనకున్నటువంటి అమెరికా గానీ, జపాన్ గానీ అవన్నీ డెవలప్డ్ కంట్రీస్. మనది ఇంకా ఆర్థికంగా అంత పరిపుష్టిగా లేకపోయినా సరే ఒక మంచి నిర్ణయం తీసుకొని దేశం కోసం, దేశం హితం కోసం ప్రజలు బాగుండాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని వచ్చారు. ఒక మంచి ప్యాకేజీని తీసుకొని వచ్చారు. దీని ద్వారా రాబో రోజుల్లో భారతదేశం అన్ని విధాల అన్ని ఆటుపోట్లకి తట్టుకొని ఒక మంచి దారిలో ముందుకు పోతుందని చెప్పి ఆశాభావాన్ని మేము వ్యక్తం చేస్తాం. రైట్ అండి. మనతో రవిమారుతి గారు, ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు జాయిన్ అయ్యారు. రవిమారుతి గారు నమస్కారం. నమస్తే. రవిమారుతి గారు, మీరు నిన్న చూశారు భారత ప్రధాని ప్రసంగం. అందులో 2 కీలకమైనది. మీరు చైనా కూడా గతంలో పర్యటించారు, ప్రపంచంలో చాలా దేశాలు పర్యటించారు. ఆ మాటకు వస్తే ప్రధాని ప్రసంగంలో సరే ఎకానమీకి సంబంధించి ఏం చేస్తారన్నది ఒకటైతే, 2 ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఆయన చాలా కీలకంగా చెప్పారు. మౌలిక వసతుల కల్పన. ఇందాక ఇప్పుడు వారు చెప్తా ఉన్నారు, నిన్నటిదాకా ఒకటే వైరాలజీ ల్యాబ్ ఉందని. అంటే అది పూర్తిగా మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం ఎక్కడున్నాం అన్నది మనకు అర్థమవుతుంది. స్వతంత్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కూడా దేశంలో ఒక్క వైరాలజీ ల్యాబ్ ఉందంటే ఎక్కడున్నాం. అలాగే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విషయంలో అసలు ఏం జరుగుతూ ఉంది, పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఏం జరుగుతూ ఉంది, మౌలిక వస్తువులు ఇప్పటికీ లేకపోవటం కానీ ఇవన్నీ మనకు కనపడుతూ ఉన్న వాస్తవాలు. భారత ప్రధాని చెప్పింది భారతిక గ్లోబల్ సప్లై చైన్లో కీలక పాత్ర పోషించాలి, ప్రపంచంలో మన వైపే చూడాలి అన్ని రకాలుగా. అంటే చైనా మీద ఇవాళ వస్తున్నటువంటి కొన్ని విమర్శలు కావచ్చు, చైనా నుంచి పరిశ్రమలు తప్పుకునే క్రమంలో ఆ మొత్తం మార్కెట్ని మనం క్యాప్చర్ చేయాలన్నది ఇండైరెక్ట్గా భారత ప్రధాని ప్రసంగంలో వినపడుతున్నది. ఆ దిశగా మనం సిద్ధంగా ఉన్నామా? ఈ ప్యాకేజీ దానికి ఏమాత్రం ఊతం ఇస్తుంది అనుకోవాలి? ఒక విషయం అండి, ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కదలుచుకున్నదంట. ఇది సరైనటువంటి ఉదాహరణ. మన దేశంలో దాదాపు 2 నెలలు అవుతుంది 17 లక్షల కేసులు, 17,50,000 కేసులు మాత్రమే జరిగినాయి టెస్టింగ్లు. గతంలోనే చెప్పాను, రష్యా మనకంటే కనీసం 3 వారాలు ఆలస్యంగా ప్రారంభించి వాటికి 58 లక్షల టెస్టులు చేసింది. మనం అందరం గుజరాత్ మోడల్ అనుకుంటాం. గుజరాత్ చేసిన టెస్టులు 1,16,000. అదే తమిళనాడు చేసిన టెస్టులు 2,66,000. గుజరాత్ మరణాలు 537 ఉంటే కేసులు 8,900 ఉన్నాయి. అదే తమిళనాడులో 8,700 కేసులకి 61 మరణాలే. డెత్ రేట్ గుజరాత్ ఎక్కువ ఉందిలేండి. అంటే మనం వ్యాధి ఇప్పుడు
లాక్డౌన్తో వ్యాధిని నిర్మూలించగలం అనే దగ్గర మొదలయ్యి ఇవాళ లాక్డౌన్తో సహజీవనం తప్పదు అనే దగ్గరికి చేరాం. కరోనాతో సహజీవనం, లాక్డౌన్తో సహజీవనం. లాక్డౌన్తోనో కరోనాతోనో సహజీవనం మనకు తప్పదు అనే దగ్గరికి చేరాం. ఓకే. నిన్న ప్రసంగంలో మోడీ గారు ఒక 3-4 విషయాలు ప్రస్తావించారు. అయితే వాటిని ఆయన ఆధ్యాత్మిక గురువులాగా మాట్లాడారు. అయినా వాటిల్లో ముఖ్యమైన విషయాలను చూద్దాం. 5 పిల్లర్లలో ఎకానమీ గురించి మాట్లాడుతూ ఆయన క్వాంటమ్ జంప్ అన్నారు. గ్రేట్ లీప్ కూడా కాదు. అంటే ఒక 5% మన జీడిపి గ్రోత్ రేట్ ఉంటే దాన్ని 9%కో 10 తీసుకెళ్ళటాన్ని మనం ఒక మంచి అభివృద్ధిగా చెప్పుకోవచ్చు, గ్రేట్ లీప్ గా. ఓకే. క్వాంటమ్ జంప్ అంటే అది 15కో వెళ్ళాలి. ఓకే. అలాంటిది 2% కంటే తక్కువకు పడిపోయినటువంటి గ్రోత్ రేట్ని క్వాంటమ్ జంప్ చేయించటం సాధ్యమయ్యేటువంటి విషయమా? ఒకటి. రెండవది, మన బడ్జెట్ ఆయన ఒక ప్యాకేజీని ప్రకటించారు. ఈ ప్యాకేజీ విలువ 20 లక్షల కోట్లు అన్నారు. దానిలో మనకు తెలిసిందే ఆల్రెడీ ఒక 7-8 లక్షల కోట్లు ఉద్దీపనలు వచ్చేసినాయి. అసలు మన బడ్జెట్ సైజు 30 లక్షల కోట్ల చిల్లర. దానిలో మనం డెఫిసిట్ లో ఉన్నాం. ఇప్పుడు కొత్తగా ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? రైట్. రవిమార్తి గారు ఒక్క సెకండ్ మీతో చర్చ కంటిన్యూ చేస్తాను. రవిమార్తి గారు మళ్ళీ జాయిన్ అవుతారు. జోల్కండి గారు, ఒకటి అంటే నిన్న మొన్న జరుగుతున్నట్టు ఇంకో పరిణామం కూడా మనం చూస్తే 4-5 రాష్ట్రాలు ఈ తొందరగా పెట్టుబడులు ఆకర్షించాలన్న క్రమంలో అనుకోండి, ఏదైనా కానివ్వండి, ఈ లేబర్ లాస్ మొత్తాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు అన్నది ఒక చర్చ జరుగుతుంది. అంటే పని గంటలు పెంచడం కావచ్చు, అక్కడ మౌలిక వస్తువులు, వెంటిలేషన్ లేకపోయినా, బాత్రూమ్ లేకపోయినా ఏం అడగటానికి వీల్లేదు. ఇవి దాదాపు ఒక 3 ఏళ్ల పాటు, ఉత్తరప్రదేశ్ అయితే 3 ఏళ్ల పాటు ఈ లేబర్ లాస్ ఉండవు అన్నది ఒక ప్రకటన చేశారంటే ఆ దిశగా ఏమన్నా దేశం వెళ్ళబోతా ఉందా? కార్మికుల సంక్షేమాన్ని పక్కకు పెట్టి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు 3 రాష్ట్రాలు, గుజరాత్, యూపీ, ఎంపీ 3 రాష్ట్రాలు కూడా మొదలైంది అది. ఇప్పుడు వాళ్ళ ఎజెండానే అది. ఓకే. ఇప్పుడు కార్మిక చట్టాలు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి చట్టాలను కూడా మొత్తం నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఆ చట్టాలనే అనేక లొసుకులు ఉన్నాయి. కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత ఇటువంటి ఏమీ లేకుండా పోయినాయి. ఆ చట్టాలను కూడా నిర్వీర్యం చేసి ఇవాళ పని గంటలు పెంచేటువంటి ప్రయత్నం, రోజుకు 12 గంటలు 14 గంటలు పనిచేయాలంటే మళ్ళీ వెనక్కిపోతున్నాం. అదేవిధంగా ఏంటంటే ఎప్పుడైనా కార్మికుడిని పనిలో నుంచి తీసేయచ్చు, పెట్టుకోవచ్చు, మేము చెప్పినట్టుగా చేయాలి, మేము ఇచ్చినంత తీసుకోవాలి, పోమన్నప్పుడు పోవాలి, రమ్మన్నప్పుడు రావాలనే పద్ధతుల్లోనే కార్మికుల యొక్క ఆరోగ్యము, వాళ్ళ జీవితాలు ముఖ్యం కాకుండా వాటిని ఆ చట్టాలను నిర్వీర్యం చేసి ఆ పద్ధతిలో పనిచేయించుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వాటిని బిఎంఎస్ కూడా ఖండించింది. భారతీయ మజ్దూర్ సంఘం కూడా ఇది కరెక్ట్ కాదని చెప్పి కార్మిక సంఘంగా, ఆర్ఎస్ఎస్ అనుబంధ కార్మిక సంఘం కూడా ఖండించింది. బిఎంఎస్ అనేది సమర్థించకపోతే, దాన్ని వ్యతిరేకించకపోతే బిఎంఎస్ ఉండదు. అది ఓకే. కార్మికుల తరపున ట్రేడ్ యూనియన్ గుండి కార్మికుల విషయాలు మాట్లాడకపోతే ఆ బ్యానర్ ఉండదు, ఆ సంస్థ కూడా ప్రమాదాలు ఉనికి లేకుండా పోతుంది. రెండోది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు పదే ముఖ్యమంత్రులు నెత్తి నివురు కొట్టుకొని అడుగుతున్నారు, అయ్యా మేము మంచిగా పని చేస్తున్నామని చెప్తున్నారు, మేమందరం కష్టపడి పనిచేయడంలోనే దీన్ని కట్టడి చేయగట్టడం జరుగుతుంది, మా దగ్గర నిధులు లేవు, తర్వాత ఏంటంటే జీతాలు ఇచ్చుకునేటువంటి పరిస్థితి లేదు, మాకు రాష్ట్ర ప్రభుత్వాలకు మాకు న్యాయం ఇవ్వాల్సినటువంటి ఇవ్వండి, మాకు రావాల్సినటువంటి గ్రాంట్స్ ఇవ్వండి, గ్రాంట్స్తో పాటు ప్యాకేజీలు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నా కూడా ఆ విషయంలో మాత్రం ప్రధానమంత్రి గారు ఏమైనా ఒక మాట, మీరంతా బాగా పనిచేస్తా ఉన్నారని ఒక మాట అన్నాడు తప్ప సర్టిఫికెట్ ఇచ్చారు వాళ్లకు మీరేం భయపడవలసిన పని లేదు, మిమ్మల్ని ఆదుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వాలని, ప్యాకేజీ మీకు ప్రభుత్వాలకు కూడా ఉంటుంది, మీరు ధైర్యంగా పనిచేయండి అని చెప్పి ఆ రకమైన ప్రోత్సాహం. దానిలో కొంత మనం ఒకసారి రవిమార్తి గారు కంటిన్యూ చేయండి. మీరు ఇందాక బ్రేక్ వచ్చింది, రవిమార్తి గారు చెప్పండి. అంటే ఈ 20 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు అనేది ఒక సమస్య ఉందండి. ఓకే. అలాగే ఇందాక జేపీ గారు చెప్పారు, దీన్ని ఎలా పంచుతారు అంటే, ఉదాహరణకి సంక్షేమం కోసం ఎంత కేటాయిస్తారు, హెల్త్ సెక్టర్కి ఎంత ఇస్తారు, ఈ ఎంఎస్ఎంఈలకి, ఇతర అసంఘటిత రంగ కార్మికులకి, రైతులకి ఎలా ఇస్తారు, ఇది ఇవాళ వస్తుంది అనుకోండి. కానీ ఇప్పుడు లేబర్ లాస్ గురించి అవి ఎంత కఠినతరం అవుతున్నాయో జోలకంటి రంగారెడ్డి గారు చెప్పారు ఆల్రెడీ. అలాగే ఈ
ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ చాలా సందర్భాల్లో ఒక పదాన్ని సెల్ఫ్ Reliant. ఆత్మనిర్భర ఖచ్చితంగా మాట్లాడాలంటే అవును, ఆత్మనిర్భర భారత్ అన్నారు. స్వావలంబన చేసుకోవాలి అన్నారు. ఓకే. ఈ స్వావలంబనలో మనం గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అని అంటే 3 నెలల క్రితం ట్రంప్ గారు భారతదేశం వస్తే ఆయనతో పౌల్ట్రీ పరిశ్రమ గురించిన అగ్రిమెంట్, చికెన్ లెగ్స్ దిగుమతి చేసుకోవటం, చికెన్ సంబంధించిన ఉత్పత్తులను దిగుమతి చేసుకోవటం గురించి మనం ఒక ఆఫర్ ఇచ్చాం. అది జరిగిందా? జరగలేదు. ఫైనల్ గా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి, జరగలేదు. అదే జరగలేదు. కానీ 3 నెలల క్రితం అలా ఆలోచించి వాళ్ళ స్వావలంబన గురించి మాట్లాడితే ఓకే, ఇది ఎంత హాస్యాస్పదమైనటువంటి విషయం. దీనిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడారు. ఎస్, కనీసం ఒక 2-3 పదుల సంఖ్యలో కాదండి, 2-3 ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ క్రియేట్ చేయాలంటే ఎంత డబ్బు అవసరం. అంటే ఒక పాండమిక్, అంటే ఒక మహమ్మారి వ్యాప్తిలో ఉన్న దశలో మనం దాన్ని తక్షణం అరికట్టడానికి, తక్షణం ఆర్థికాన్ని సరిచేసుకోవటానికి ఆలోచించకుండా మన సుదూర లక్ష్యాల గురించి మాట్లాడటం అంటే ఇది ప్రజల్ని కొంచెం మోసం చేయటం లాంటిది. ఓకే. అలాగే అస్సలు విషయం, కీలకమైన విషయం ఏంటంటే మనం ఒక ఆరోగ్యవంతమైన కాలం నుంచి ఒక వైరస్లు విపరీతంగా వ్యాప్తి చెందే కాలంలోకి మారబోతున్నాం. అంటే భారతదేశంలో జూన్ ఎండింగ్ నుంచి, అంటే లేదా జూలై మొదటి నుంచి దాదాపు అక్టోబరు చివరి వరకు దేశవ్యాపితంగా వైరస్లు చాలా యాక్టివ్గా ఉండే కాలం, అన్ని రకాల వైరస్. ఓకే. దీన్ని గురించి శ్రద్ధగా ఆలోచించవలసి ఈ తరుణంలో కరోనా ఇంకా దానికి యాడింగ్ ఫ్యాక్టర్. ఇలాంటప్పుడు కరోనా కట్టడి చేయటానికి, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుకోవటానికి, వ్యాధితో ఎలా మనం పోరాడాలి అనేటువంటిది వదిలేసి మనం ఎప్పుడో సాధించగలిగే, ఇప్పుడు సెల్ఫ్ రిలయంట్, అందరూ సెల్ఫ్ రిలయంటే, చైనా సెల్ఫ్ రిలయంట్ కాదా? అందరూ కావాలని కోరుకుంటారులే. అదే అందరూ మానేసుకొని మనం ఒక్కళ్ళమే అనుకుంటే సాధించొచ్చేమో గానీ అందరూ అలాగే అనుకుంటారు. కాదు రవిమూర్తి గారు, ఇందాక మీరు ఒక్కసారి మీ పాయింట్ లో ఒక కీలకమైన పాయింట్ చెప్పారు, మౌలిక వస్తువుల కల్పనకి సంబంధించి. ఉదాహరణకి ప్రధానంగా ఇవాళ చైనా మార్కెట్ ని మనం క్యాప్చర్ చేయాలనుకుంటున్నాం ప్రధానంగా. అక్కడ చైనా లాంటి మౌలిక వస్తువుల కల్పనకి మనకి ఇవాళ ప్రకటించిన ప్యాకేజ్ తో ఏ మేరకు అది సాధ్యం అవుతుందంటారు? అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత తేలిక కాదండి. ఓకే. ఒక షెంజన్ లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ జోన్ ని మన దేశంలో క్రియేట్ చేయాలి అని అంటే కనీసం ఒక 5 లక్షల కోట్ల రూపాయలకి తక్కువ కాకుండా అవుతుంది. అట్లాగే జోలకంటి రంగారెడ్డి గారు ఉన్నారు, సిపిఎం పార్టీ నాన్ ఇన్కమ్ ట్యాక్స్ హోల్డింగ్స్ కి, కుటుంబాలకి నెలకి 7,500 చొప్పున 3 నెలలు ఇవ్వమని అడిగింది. అంత డబ్బు ఇవ్వాలంటే కూడా 5 లక్షల కోట్లు అవసరం అవుతాయండి. అంటే ఒక చిన్న సంక్షేమ కార్యక్రమం చేయాలంటే 5 లక్షల కోట్లు అవసరం. ఒక చిన్న స్పెషల్ ఎకనామిక్ జోన్ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలంటే 5 నుంచి 10 లక్షల కోట్లు అవసరం. అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది టైం రిలేటెడ్. పాండమిక్ లో దాని గురించి మాట్లాడటం అసందర్భం. ఎందుకంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలంటే ఒక 4-5 ఏళ్ళు, మన దేశంలో అయితే ఒక దశాబ్దం పడుతుంది. అలాంటిది అత్యవసరంగా, అత్యంత జరూరుగా ఒక సంవత్సర కాలంలో వ్యాధి నిరోధాన్ని, ఆర్థిక పరిస్థితిని కుదేలు కాకుండా చూసుకోవటాన్ని ఆలోచించవలసిన తరుణంలో దాన్ని గురించి మాట్లాడటం, మనకి మేక్ ఇన్ ఇండియా తెలుసు, స్టార్టప్లు తెలుసు. ఇవాళ ఆయన ప్రధానంగా వాడినది లోకల్. నేను లోకల్, ఓకల్ రెండు వాడారు. నేను లోకల్, నేను ఓకల్. ఆయన ఓకల్, మనం లోకల్. రైట్, అది పరిస్థితి. కాబట్టి ఇందులో నిజంగా ఆశించటానికైతే చూడొచ్చు, ఎదురు చూడొచ్చు. కానీ వాస్తవంగా ఆచరణకి ఇది ఉపయోగపడేటువంటి మార్గం కాదనేది నా నిశ్చయం. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గర రవిమూర్తి గారు. రియాజ్ గారు, జేపీ గారు మాట్లాడిన, రవిమూర్తి గారు, 2 స్వరాలు వినపడుతున్నాయి. ఒకటేంటంటే ఈ టైంలో ఒక సుదూరమైనటువంటి లక్ష్యం, నిజంగా మౌలిక వస్తువులు, పరిశ్రమలు భారత్ తేవటం, బహుశా భారత ప్రధాని గారి ప్రసంగంలో
ఆ దిశగా అడుగులు పడతాయనా, వేగంగా దాన్ని మనం అందిపుచ్చుకోగలుగుతామనా, ఎలా చూడాలన్నది ఒకటి. ఇక్కడ కీలకమైన అంశం కూడా ఇంకోటి రియాజ్ గారు, ఇందాక మిమ్మల్ని కూడా ఇదే టైంలో జరుగుతున్నది ఏంటంటే, ఈ పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించాలి, దేశం నష్టపోయింది, చైనా పట్ల కొంత విముఖత ఉన్నది, దీన్ని ఆకర్షించాలి కాబట్టి మనం మార్కెట్ని బాగా ఓపెన్ చేద్దాం అనుకుంటూ, పెట్టుబడులు ఆకర్షించాలనుకుంటూ, ఆ క్రమంలో ఈ కార్మికుల హక్కులు పూర్తిగా తొక్కేయబడతాయి అన్నది ఒక ఆల్రెడీ మొదలైంది. ఆ సిమ్టో 4-5 రాష్ట్రాల్లో ఒక 3 ఏళ్ల పాటు అసలు కార్మికుల హక్కులు ఏమి ఉండవు అని డిక్లేర్ కూడా చేసేసుకున్నారు వాళ్ళు. చట్టాన్ని పక్కన పెట్టేస్తున్నాం అని చెప్పి కూడా చెప్పారు. ఎలా చూడాలి? శ్రీనివాసరావు గారు, సంక్షోభం పేరుతోటి మానవ హక్కుల్ని, కార్మిక హక్కుల్ని అనగదొక్కడం అనేది అత్యంత దుర్మార్గమైన అంశం. మోడీ గారి స్పీచ్లో, మోడీ గారి ఉపన్యాసంలో సింపతి మాత్రమే ఉంది, కానీ ఇప్పుడు ఈ సమాజానికి కావాల్సింది ఎంపతి, సానుభూతి కాదు. ఈ సమాజానికి కావాల్సింది, ఈ సమాజానికి కావాల్సింది సహాయం. వారు పదే పదే వారు ఏం చెప్తున్నారంటే, అంటే వారు చెప్పే నినాదం వెనక, అంటే వాళ్ళు లోకల్ వెనక ఏంటంటే స్వదేశీ, అంటే స్వదేశీ వస్తువులను వాడాలనే విషయాన్ని ఖచ్చితంగా అది మనం వెల్కమ్ చేయాల్సిందేలేండి. మన వస్తువులు మనం వాడకపోతే డిమాండ్ ఎట్లా వస్తుంది, మనం వెల్కమ్ చేయాలి. మీరు జాగ్రత్త చూడండి శ్రీనివాసరావు గారు, నిజంగా ఈ స్వదేశీ వస్తువులను వాడే విధానానికి తూట్లు పొడిచిందే మోడీ గారి ప్రభుత్వం, రాజకీయంగా అట్లాగే ఆచరణాత్మకంగా. ఎందుకోసం అంటే బీజేపీలో గోవిందాచార్య లాంటి వాళ్ళు స్వదేశీ జాగరణ మంచి పెట్టి స్వదేశీ వస్తువులను వాడాలనుకున్నప్పుడు ఆ నినాదాన్ని పూర్తిగా మూలకు పెట్టేసి, గోవిందాచార్య గారు అక్కడ పైన కూర్చున్న గోవిందాచార్య గారిని మూలకు పెట్టేసిన రాజకీయవేత్త కూడా మనకు మోడీ గారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే చైనాతోటి అత్యధిక ఒప్పందాలు కుదుర్చుకొని, అంటే కేవలం 1 బిలియన్ ఒప్పందాలు మనకి మోడీ గారు ప్రధానిగా వచ్చే సందర్భంలో చైనాతో ఉంటుంది, ఇప్పుడు 8 బిలియన్లకు పెరిగిపోయింది. అంటే విదేశీ సంస్థలతో అత్యధికంగా ఒప్పందాలు కుదుర్చుకున్న ముఖ్యమంత్రి మొత్తం భారతదేశంలో ఎవరున్నారంటే వారు మోడీ గారే. రెండో విషయం ఏంటంటే, మోడీ గారి మొత్తం మీరు 6 సంవత్సరాల టోటల్ గా ఆర్థిక విధానాలను మనం ముందర పెట్టుకొని చూద్దాం. మనం విదేశీకి సంబంధించిన ఎక్కువ ఒప్పందాలు కుదుర్చుకున్న ప్రధానమంత్రి కూడా వారే. ఈ రోజు మనం ఏమంటున్నాం, మనం అంటే చైనాకు సంబంధించిన ఇష్యూస్ లో అక్కడ పరిశ్రమలు తరలిపోతున్నాయి కాబట్టి అవి భారతదేశానికి రావాలని మనం కోరుకుంటున్నాం. తప్పేం కాదు, కోరుకోవాలి. ఎందుకంటే మనం కొత్తగా పరిశ్రమలు రాకుండా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం లేదు. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఏంటంటే, చైనా నుంచి పరిశ్రమలు పోవడానికి కోవిడ్-19 మాత్రమే కారణం కాదు. ట్రంప్ గారు బేసికల్ గా చేసింది ఏంటంటే, చైనా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుల మీద విపరీతంగా సుంకాలు పెంచారు. కాబట్టి ఆ సుంకాలను భరించలేక అక్కడ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయి. ఆ తరలిపోతున్న పరిశ్రమల్లో ఇప్పుడు ఇండియాకు వచ్చే పరిశ్రమలు ఏంటంటే ఓన్లీ 6% మాత్రమే. బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కువ పరిశ్రమలు ఎక్కడికి పోతున్నాయంటే తైవాన్ కు, వియత్నాం పోతున్నాయి. తైవాన్, వియత్నాం లాంటి దేశాల్లో, ప్రధానంగా వియత్నాం, క్యూబా లాంటి దేశాల్లో కార్మికులకు అద్భుతమైన సౌకర్యాలున్నాయి. కార్మికులు పనిచేయడానికి కావాల్సిన సౌకర్యాలున్నాయి. కార్మికులకు భద్రత ఉంది కాబట్టి కార్మికులు ఎక్కువగా ఉత్పత్తిలోకి వచ్చి పనిచేస్తున్నారు. కానీ ఈ రోజు పరిశ్రమలు మన దగ్గర రావాలని కోరుకుంటున్నాం. మరి ఇక్కడ పరిశ్రమలు రావాలన్నప్పుడు పరిశ్రమలు యంత్రాలు మాత్రమే పనిచేయాలి. ఆ యంత్రాల వెనుక మానవ శక్తి ఉంటుంది. మానవ శక్తి ద్వారా మాత్రం యంత్రాలు పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ మానవ శక్తి నిర్వీర్యం చేసి, కార్మిక శక్తి నిర్వీర్యం చేసి చేసుకుంటూ ఈ రోజు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కానీ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కానీ, గుజరాత్ ప్రభుత్వం కానీ పోటీ పడి కార్మికుల శక్తిని విచ్ఛిన్నం చేసి కార్మికుల యొక్క భవిష్యత్తుని అభద్రతలోకి నెట్టివేసే క్రమంలో ఎట్లా కార్మికులు మనకి పని గంటలను పెంచి వాళ్ళని ఇబ్బంది పెట్టే క్రమంలో ఎట్లా కార్మికులు ఉత్పత్తి రంగంలో పాల్గొంటున్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మేమేమంటున్నాం అంటే, బేసికల్ గా సంక్షోభం ఏర్పడింది. ఈ సంక్షోభాన్ని గట్టెంచేందుకు మనం అందరం మాట్లాడదాం. నేను ఇప్పటికీ చెప్తున్నానండి, భారతదేశంలో ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బేసికల్ గా రద్దు చేసిన 50 మందిని పట్టుకురండి. వాళ్ళ ఆస్తుల మీద మీరు బేసికల్ గా వాళ్ళ ఆస్తులను ఒకసారి బయటికి ప్రపంచాన్ని చెప్పండి. మీరు కరోనా సెస్ చేయండి. ఈ దేశంలో 20 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు భారతదేశాన్ని మొత్తం టోటల్ భారత ప్రజల యొక్క రక్తము, చెమటను బేసికల్ గా తీసుకొని ఈరోజు అత్యంత ధనవంతులైనారు. వాళ్ళ మీద సెస్ చేయండి, కరోనా సెస్ చేయండి. వాళ్ళ ఉత్పత్తుల మీద మీరు ఆంక్షలు పెట్టండి. డబ్బులు ఎందుకు రావో మనం చూద్దాం. ప్రేమగా ఉంటారు. ఎంపతే ఈ రోజు భారతదేశం యొక్క మన ఆర్థిక రంగాన్ని బలోపేతం చేస్తుంది. స్వదేశీ అందమైనదే, కానీ ఆచరించే ప్రయత్నాన్ని ఈ ప్రభుత్వం 6 సంవత్సరాలు ఫెయిల్ అయిందన్న విషయం మనకు తెలుసు. అంటే కొన్ని ఒప్పందాలు కూడా ఉంటాయి. మేక్ ఇన్ ఇండియా అద్భుతంగా తీసుకొచ్చారు. మేక్ ఇన్ ఇండియాను నిర్వీర్యం చేసిన ప్రభుత్వ విధానాలు మనది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీగా మేము నిజంగా పేదల పట్ల ప్రభుత్వం కనుక ఈ 20 లక్షల ప్యాకేజీ వాళ్ళ సంక్షేమం కోసం ఉపయోగిస్తే తప్పనిసరిగా మేము స్వాగతిస్తాం. మళ్ళా సంపన్నులకే మేలు చేస్తే మాత్రం
ఆ విధానాలకు వ్యతిరేకంగా రైట్ అండి, రైట్. రియాజ్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. భానుప్రకాష్ రెడ్డి గారు, రెండు విషయాలు ఇక్కడ కీలకంగా. ఒకటి, ప్యాకేజ్ చాలా పెద్దగా కనపడుతున్నా కూడా దానిలో ఏ ఒక్కటి చేయాలన్నా కూడా ఆ డబ్బులు ఇందాక చెప్పారు, ఒక్క పథకానికి సరిగ్గా ఒక పథకానికి పేదలకు ఒక 5,000 ఇచ్చినా కూడా ఒక 5 లక్షల కోట్లు ఖర్చు అయిపోతాయి. అట్లాగే ఒకటి రెండు ఇన్ఫ్రాస్ట్రక్చర్ జోన్స్ బిల్డ్ చేయాలన్నా కూడా 5 లక్షల కోట్లు చాలా. ఆయన చెప్పారు 70లో మొదలుపెట్టిన షెంజన్లోనే ఆ రోజుల్లోనే కొన్ని 10 లక్షల కోట్లు ఖర్చు పెడితే కానీ ఒక ఈ పారిశ్రామిక వాడలు తయారు కాలేదన్నది వాస్తవం. అది ప్రాక్టికల్గా మీరంతా చూసుంటారు. మన మోడీ గారు కూడా అనేక సందర్భాల్లో చైనా లాంటి మౌలిక వస్తువులు కావాలని మనం కోరుకుంటాం. కానీ దానికి చాలా ఒక పెద్ద దీర్ఘకాలిక ప్రాసెస్ అదన్నది ఒకటి. ఈ సమయంలో ఆ దీర్ఘకాలిక ప్రాసెస్ వైపు అడుగులు వేయటం మొదలు పెడతామా, లేదా అదే మెయిన్ అనుకొని మిగతా వాటిని ఎందుకంటే పెట్టుబడులు రావడానికి చాలా వేగంగా స్పందించాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మౌలిక వస్తువులు మన దగ్గర లేవు. వీటిని బ్యాలెన్స్ చేసుకునే క్రమంలో ఇందాక నేను ఒక కీలకమైన ప్రశ్న అడిగాను. ఒక 3 రాష్ట్రాల్లో కార్మికుల హక్కులు అంటే ఏదో సంఘాల చేతిలో పెత్తనం పెట్టమని కూడా కాదు, కనీస హక్కులు పూర్తిగా సంఘాలు చెప్పినట్టే చేయాలి, అడ్డం పడే పద్ధతి కూడా కాకుండా, ఒక బ్యూరోక్రాటిక్ అప్రోచ్ కూడా కాకుండా కార్మికులు యాజమాన్యం మధ్య ఒక గొప్ప అండర్స్టాండింగ్ వచ్చే దిశగా ఈ సంస్కరణలు ఉండబోతా ఉన్నాయా, లేదు వన్ సైడ్గా ఉండబోతున్నాయి అన్నది ఒకటి. ఏం చెప్తారు భానుప్రకాష్ రెడ్డి గారు? ఖచ్చితంగా ఈరోజు కార్మికుల పక్షపాతిగా భారతీయ జనతా పార్టీ అడుగులేస్తా ఉంది. కొందరు భారతదేశం అన్ని రంగాల్లో ముందుకు పోతే చైనా ఎక్కడ ఇబ్బంది పడుతుందని కొందరు బాధపడుతూ మాట్లాడుతున్నారు. కొందరు దేశాన్ని దాచుకొని ఈరోజు దేశం ఈ పరిస్థితిలో ఉంటే దానికి కారకులైన వ్యక్తులు కూడా ఈరోజు మోడీ గారి గురించి ఈరోజు ప్రపంచం మొత్తం 3 రాష్ట్రాలు 87% ఇప్పుడు జరిగినటువంటి సర్వేలో కూడా మోడీ గారు కరోనా సమయంలో చాలా బాగా వారు తీసుకున్నట్టు నిర్ణయాలు కానీ అన్ని బాగున్నాయని చెప్పి 87% ఆమోదిస్తా ఉంటే కొందరికి మాత్రం నచ్చట్లేదు. కార్మికుల పక్షాన ఖచ్చితంగా, అందుకని చెప్తున్నానన్న, కార్మికుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఉంటుంది, రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఉంటుంది, మహిళల పక్షాన భారతీయ జనతా పార్టీ ఉంటుంది, అందరి పక్షాన భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఏదో ఒక వర్గానికి మాట్లాడుతూ అడిగారు కాదు భానుప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న 3 రాష్ట్రాల్లో యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్ 3 రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి కార్మిక చట్టాలని పూర్తిగా కార్మికుల రక్షణ కోసం ఉన్నటువంటి చట్టాన్ని పక్కన పెట్టి ముందుకెళ్తున్నారు అన్నది వాస్తవం. అది అటకెక్కించిన మాట వాస్తవం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు దీన్ని వీళ్ళు ఖండించడం కాదు, భారతీయ మజ్దూర్ సంఘ్ ఖండిస్తూ ఉంది. అది భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ. మరి మీరు కార్మికుల పక్షపాతి బీజేపీ అంటున్నారు, ఎలా అర్థం చేసుకోమంటారు? ఖచ్చితంగా అందుకనే చెప్తున్నాను కదా, 87% ఆఫ్ ద ప్రజలు ఈ రోజు మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు, వారు తీసుకున్న నిర్ణయాన్ని బలపరుస్తున్నారు. దాంట్లో కార్మిక సోదరులు లేరా చెప్పండి? 87% కార్మిక సోదరులు లేరా అని నేను అడుగుతున్నాను. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అయితే భారతదేశం అభివృద్ధి పదంలో ముందుకు పోతుంది, దానివల్ల చైనాకి ఇబ్బంది కలుగుతుంది అని మనసులో బాధతో కొందరు మాట్లాడుతున్నారు. పద్ధతి కాదు, మనం బాగుండాలి, మన దేశం బాగుండాలని చెప్పి ఆలోచనతో బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. భానుప్రకాష్, ఇప్పుడు చైనా బలహీనపడుతుందని భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎవరు, మనిషి అనే వాళ్ళు ఎవరు కూడా కోరుకోరు. అది వినండి. భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా భారతదేశం అభివృద్ధి కావాలని కోరుకుంటాడు మన భానుప్రకాష్. మీరు చెప్పవలసింది ఏంటంటే, ఈ మేక్ ఇన్ ఇండియా అనేటువంటిది 6 సంవత్సరాల నుంచి మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మీరు మాట్లాడని రోజు లేదు. ఈ 6 సంవత్సరాల కాలంలో మీరు ఈ దేశంలో దాన్ని ఆ స్లోగన్ తీసుకొని ఎంతవరకు అభివృద్ధి చేశారు? ఈ 6 సంవత్సరాల కాలంలో అనేక పరిశ్రమలు మూతపడ్డాయా లేదా? కోట్లాది మంది ఆ పరిశ్రమలో పనిచేసే వాళ్ళు ఉపాధి కోల్పోయి రోడ్ల పాలైనరా లేదా? అట్లాగనే 60-70 లక్షల కోట్లు విదేశీ బ్యాంకుల్లో అక్రమంగా సంపాదించుకున్న వాళ్ళు దాచిపెట్టుకున్నారు, బ్లాక్ మనీ తీసుకొచ్చి పంచుతామన్నారు. ఒక్క పైసాన మీరు పంచారా? ఇటువంటి విషయాలకు ఏం సమాధానం చెప్తారు? మీరు ఇవాళ విదేశీ వస్తువులు మన దేశంలో కుప్పలుగాను వచ్చి మార్కెట్లో అమ్ముకోవటానికి మీరు గేట్లు బార్లాగా తెచ్చిపెట్టారా లేదా? మీరు ఇవన్నీ చేసుకుంటూ మీరు కొన్ని అగ్రిమెంట్స్ కొన్ని తప్పనిసరి మీరు వచ్చినాక రద్దు చేయాలి కదా. మీరు గతంలో ఉన్న ప్రభుత్వము ఒప్పందాలు అగ్రిమెంట్ ఉన్నప్పుడు మీరు వచ్చినాక రద్దు చేయాలి. మీరు వచ్చినాక పెరిగినవి, మీరు వచ్చిన తర్వాత పెరిగినవి
విదేశీ దీనిలో మార్కెట్ కొన్ని పెరిగింది, తప్పదన్నా, విదేశీ కానీ మేక్ ఇన్ వస్తువులు ఇండియా పెరిగినాయి. మేడ్ ఇన్ ఇండియా ఖచ్చితంగా రాబో రోజుల్లో ఖచ్చితంగా మంచి కావాలి ఫలితాలు ప్రకాష్ భారతదేశానికి భానుప్రకాష్ ఇస్తుంది. రెడ్డి గారు మనం కోరుకుంటున్నది అలాంటివి రావాలనే కోరుకుంటా ఉన్నాం. పోటీ పడాలి ఒక శ్రీనివాస్ ప్రపంచ గారు, మార్కెట్. ఒకటి ఇండియా వైపు చూడాలంటే ఇండియాలో ఒక మంచి ప్రభుత్వం అనేది ఆరోగ్యకరమైనటువంటి ప్రభుత్వం, ప్రజలందరూ ఐక్యంగా నడిపించేటువంటి ప్రభుత్వం, నిజాయితీగా పనిచేసేది, తర్వాత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ రాజ్యాంగ విలువలు పాటించేటువంటి ప్రభుత్వాలు రాజకీయాలు ఉంటే ఇండియా వైపు ఆలోచిస్తారు. కానీ Right, ఇలా మళ్ళీ ఏ రకంగా ఉన్నాయి ఏంటంటే ఖచ్చితంగా చూస్తా ఉన్నారు. భానుప్రకాష్ రాబో రెడ్డి గారు, రోజుల్లో ఇటువంటి పరిస్థితులు పెట్టుబడులు ఒక్కసారి భారీ రెడ్డి. స్థాయిలో భారతదేశానికి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మంచిదే. మీరు చూడబోతారు. భానుప్రకాష్ మళ్ళా రెడ్డి గారు, మనం మాట్లాడతాం. ఆఖరికి మనకి టైం అయిపోతుంది. రవిభారతి గారు, ఈ లాక్డౌన్ 4కి సంబంధించి ఎలా ఉండొచ్చు క్విక్గా చెప్పండి. అంటే ఇందాక మనం ఆ రిస్ట్రిక్షన్స్ కొంత పూర్తిగా సడలించి కేవలం మాస్క్ సోషల్ డిస్టెన్స్తో ఫ్రీగా మూవ్ అయ్యే పద్ధతి ఏమైనా ఉంటుందా అందరూ అది కోరుకుంటా ఉన్నారు. ఎలా ఉండొచ్చు అంటారు క్విక్గా? మాస్క్ లాగా చేతులు కడుక్కోవటం లాగా భౌతిక దూరం వీటితో జనరల్ డైరెక్షన్స్ ఇస్తారండి ఓకే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలకి వదిలేస్తారు ఓకే ఆర్థిక కార్యక్రమాలకు సంబంధించినంత వరకు. ఓకే దీనిలో అత్యంత కీలకంగా మారబోతున్నటువంటి విషయం ఏంటంటే మద్యం అమ్మకాలు. ఓకే రోజువారీ ప్రజలకి ఆదాయాలు లేని కాలంలో మద్యం కొనుగోళ్ల కోసం ప్రజలు క్యూలు కట్టడం అనేటువంటిది అత్యంత దుర్భరమైనటువంటి జీవితాల్లోకి వాళ్ళని నెడుతుంది. ఇది ఒక విషయం. రేపు ఏదైనా ప్యాకేజ్ పెట్టినా మళ్ళీ ఆ డబ్బులు అట్టే పోతాయి. పేదలకి ఏదైనా డబ్బులు ఇచ్చినా మళ్ళీ ఇట్టే పోతాయి. అంతే అటే పోతాయి. కాబట్టి ఇది చాలా సీరియస్ గా ఆలోచించవలసిన విషయం. అట్లాగే ఒక పాండమిక్ దశలో Right. నిజంగా దీర్ఘకాలిక అభివృద్ధిని గురించి మాట్లాడటం అనేటువంటి చాలా తప్పు. ఓకే, ఒక చిన్న ఆ విషయంతో డైరెక్షన్ లో ముగిస్తా. అడుగులు పడతాయేమో చూద్దాం. ఒక రేవంత్ చిన్న గారు విషయంతో మొత్తంగా ముగిస్తా. ఉదాహరణకి చైనా నుంచి మనకి స్పర్ధ ఉన్నది, చైనా నుంచి మన కంపెనీలు వస్తాయని అనుకుంటున్నారు. రైట్ చైనా ప్రపంచంలో సప్లై చేసేది మాత్రమే కాదు, కొనేది కూడా. ఒక్క ఆస్ట్రేలియా చైనా లింక్ ని కనుక్కోవాలి అని అన్నందుకు మేము మీ బీఫ్ ని కొనము అంటే ఇవాళ చైనా కాళ్ళ వేళ్ల పడాల్సిన పరిస్థితిలో ఉన్నది ఆస్ట్రేలియా. ఓకే ఓకే 80% బీఫ్ రైట్ రైట్ మనకి టైం మించిపోయింది. రవిమార్తి గారు మన్నించాలి. భానుప్రకాష్ రెడ్డి గారు ఇంకా మాట్లాడుతాం. రాబోయే రోజుల్లో ప్యాకేజీ గురించి మరిన్ని వివరాలు పెంచుదాము. వస్తాయి. అయితే భారత ప్రధాని చెప్పిన దానిలో మౌలికంగా స్వాగతించాల్సిన అంశం పారిశ్రామికరణ దిశగా వేగంగా అడుగులు పడాలి. వీటిలో సంస్కరణలు ఏదైతే లేబరు, ల్యాండు, అలాగే లిక్విడిటీకి సంబంధించి చట్టాలకు సంబంధించి వేగంగా పనులు జరిగేలాగా నిర్ణయాలు తీసుకోవడంలో వేగంగా అధికారుల అవినీతి లేదా లంచాలు లేకుండా ఉండే దిశగా అడుగులు పడాలి. కొంత సరళీకరించాలన్నది ఒకటి స్పష్టంగా కనపడుతున్నది. ఈ 90లో వచ్చినటువంటి సరళీకరణ దిశగా అలాంటి మార్పులు పెద్ద ఎత్తున లైసెన్స్ పర్మిట్ కోటా రాజు లాంటివి పోయి రావాలన్నది ఒక అంశం. అయితే ఇవాళ ప్రకటించిన ప్యాకేజీ నిజంగా పేదల్ని, మధ్యతరగతి వర్గాల్ని, స్మాల్ ఇండస్ట్రీస్ని, ఎంఎస్ఎంఈల్ని, రైతుల్ని ఏ రకంగా ఆదుకుంటుందో, అందరికీ ఏ రకంగా సంతృప్తి పరుస్తారనేది మరొక కీలకమైన అంశం. రాబోయే రోజుల్లో ఆర్థిక మంత్రి వీటన్నిటి మీద వివరాలు ఇస్తారు. వాటిని మనం లోతుగా పరిశీలించాలి. చర్చలో పాల్గొన్న వక్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చర్చలో పాల్గొన్న జోలకంటి గారికి, రవిమార్తి గారికి, భానుప్రకాష్ రెడ్డి గారికి, రియాజ్ గారికి, అలాగే డాక్టర్ జయప్రకాష్ రాణా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాళ్ళ స్వతంత్ర భారత్. రేపు మరోసారి మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. సెలవు.